నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా? నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. జననం మరణం మధ్యన ఉన్నది జీవితకాలం, జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా? నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. జననం మరణం మధ్యన ఉన్నది మనుషుల బంధం, మరణంతో తెగిపోతుంది మనిషి సంబంధం. దేవుడు నీకిచ్చిన పనిని పూర్తి చేసుకో, క్రీస్తువలే ఆత్మను తండ్రికి అప్పగించుకో. దేవుని సంకల్పం చెప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. మనసు పొందక ఇంకన్నాను, ఓ మానవుడా, మాకు వేడి జీవితం ఎన్నాడు. మారు మనసు పొందక ఇంకన్నాను. రోజులు పోతున్నాయి, సంవత్సరాలైనాయి. రోజులు పోతున్నాయి, సంవత్సరాలైనాయి. ఆయుస్సు అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు, ఆయుస్సు అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు. మరణానికి ముందే నీవు మారితే, మారు మనసుతో క్రీస్తుగా నీవు బ్రతికితే, మరణానికి ముందే నీవు మారితే, మారు మనసుతో క్రీస్తుగా నీవు బ్రతికితే, పరలోకం నీ మధురే, పరమశు
లాజరు ధనవంతుడు ఇద్దరు కనిపిస్తారు. లాజరు ధనవంతుడు ఇద్దరు కనిపిస్తారు. మారు మనసుతో లాజరు జీవించును. ధనవంతుడు మారక భూమిపై సుఖించును. మరణముతోనే నెమ్మది పొందెను లాజరు. నీటి చుక్కకై నరకము నేర్చిన ధనవంతుడు మరణముతోనే నెమ్మది పొందెను లాజరు. నీటి చుక్కకై నరకము నేర్చిన ధనవంతుడు ఎన్నాళ్ళు వింటావు, ఇంకెన్నాళ్ళు వింటావు, ఎన్నాళ్ళు వింటావు, ఇంకెన్నాళ్ళు వింటావు. ఓ మానవుడా, మార్పులేని జీవితం ఎన్నాళ్ళు, వారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు. దేవుని సంకల్పము నెరవేర్చే జనము సంగముకున్న క్రమము పాటించని క్రైస్తవ్యము చేరలేదు ఎప్పటికీ పరలోక రాజ్యము. చేరుతుంది వేషధారణ దీక్ష అగ్నిగుండము. ఇప్పటికైనా మేలుకుని జీవిస్తావో, పాపములోనే జీవించి మరణిస్తావో. ఇప్పటికైనా మేలుకుని జీవిస్తావో, పాపములోనే జీవించి మరణిస్తావో. నేనే రక్షణ దినమమ్మా, మారు మనసు పొందమ్మా. నేనే రక్షణ దినమన్నా, మారు మనసు పొందమ్మా. ఓ మానవుడా, మార్పులేని జీవితం ఎన్నాళ్ళు, మారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు. వింత అది తెలియకుంటే చింత. మనిషి జన్మ వింత అని దేవుని వాక్యం ద్వారా మనం చెప్పుకుంటున్నాం. కానీ మనుషులైతే మాది ఏముందండి, నా శరీరం పెద్ద శరీరం ఏం కాదు, ఇది బలహీనమైన శరీరమను, లేకపోతే బ్లాక్గా ఉందను, ఎర్రగా ఉందను, పొట్టుగా ఉన్నదను, ఆకారం బాగోలేదను, లేకపోతే మనిషి తన బిజీ పనుల్లో ఉండి మాట్లాడగట్టు. నేను ఒక వింత అనే సంగతి మనుషులు ఎవరికి తెలియదు. ఎప్పుడు ఖాళీ లేదని పనులు చేసుకుంటారే తప్ప మనిషి జన్మ వింత అని ఎవరు ఖాళీగా కూర్చొని ఆలోచించరు. ఎవరు బాధలు వారికి ఉంటాయని ఎవరు బాధలు వారు తలలు పంచుకొని గడ్డాలు పెంచుకుంటూ మానసికమైన ఒత్తిడితో ఏ పనులు చేయలేక అలాగే కూర్చొని మనోచింతతో ఉంటుంటారు. అందుకే మనిషి జన్మ గురించి తెలియకపోతే మనిషి చింతలోనికి వెళ్ళిపోతాడు అని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి వాక్యము బట్టి మనం ఆలోచన చేస్తే మనిషి జన్మ గురించి చెబుతుంది బైబిల్. లోకం బడుల్లో పాఠశాలలో కప్పల గురించి చెబుతారు, బొద్దెం గురించి చెబుతారు, వానపాము జీవిత చరిత్ర చెబుతారు, లేకపోతే కోతి జీవిత చరిత్ర కూడా చెబుతారు, మొక్కల గురించి చెబుతారు, మొక్కల యొక్క ఆహారం గురించి చెబుతారు, ప్రకృతిలో ఉన్న పర్యావరణం అంతా చెబుతారు. ఎక్కడ బడిలో
బడిలో పక్షుల గురించి, జంతువుల గురించి, కప్ప గురించి మరీ వాటిని కోసి మరీ వాటిని వివరంగా బోధిస్తారు. కానీ అదే మానవ శరీరం మీద పరిశోధన చేసే డాక్టరేట్లు కూడా మనిషి జన్మ ఒక వింతని ఎవరు చెప్పరు. ఏముందలే కామనే కదా, ఎంతో మందిని చూస్తున్నామని అనుకుంటుంది లోకం. అలా కాకుండా సరికొత్త విధానంలో బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులు, జీవులు, జంతువులు, లేక మనిషి కట్టిన కట్టడాలు అవి వింత కాదని, అవి మనుషులు వారి పేరు ప్రతిష్టల కోసం, వారి నివాసాల కోసం ఏర్పాటు చేసుకున్నవి. అదే మానవ శరీరం ఈ జన్మ అయితే అది దేవుడు నిర్మించాడు గనుక అందుకే మనిషి జన్మ వింత అని బైబిల్ని బట్టి మీకు బోధించదలిసి ఉన్నాం. మనిషి జన్మే వింత. మనిషి కట్టడాలు, ఎన్నో కట్టడాలు కట్టాడు, ఎన్నో నిర్మాణాలు చేశారు. ప్రపంచంలో వండర్స్, వింతలని చెప్పుకునేవి పాతవి ఉన్నవి, కొత్తవి ఒక 7 ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో ఇంకా కట్టడాలు, ఎన్నో అంతస్తుల మేడలు, వందల అంతస్తుల మేడలు విదేశాలలో కట్టి, ఇదిగో మా దేశం గొప్పతనం, ఇన్ని మేడలు ఇంత అంతస్తులు కట్టేమో అనుకుంటున్నారు. అలాగే బబులోను దేశంలో కట్టినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే ఉద్యానవనాలు వాళ్ళు కట్టి వాళ్ళ దేశం గొప్పదనుకున్నారు. లేక కట్టిన కట్టడం చూసి వింత అనుకున్నారు. నువ్వు వేలాడే ఉద్యానవనాలు కట్టినా, సేవుటి గుర్రాన్ని నువ్వు అలాగా జీవం ఉలిక్కిపడేలాగా నువ్వు నిర్మాణం చేసిన, మనుషులను కూడా అలాగా మనిష, బొమ్మ అనే ఆనవాళ్ళు తెలియకుండా కూడా చేస్తున్నారు. పక్షులు కూడా అలా నిర్మాణం చేస్తున్నారు. చెట్లు కూడా మనిషి అలా నిర్మాణం చేస్తున్నారు. అలా మనుషులు ప్రకృతి మీద ఆధారపడి, అనగా సృష్టి మీద ఆధారపడి, సృష్టిలో ఉన్న పదార్థాన్ని తీసి ఒక నిర్మాణం చేస్తే ఏం కట్టాడంటే అద్భుతం అనుకున్నారు. వినాలండి దయచేసి. అంటే చైనా వాళ్ళు బాగా కట్టారండి, అమెరికా వాళ్ళు బాగా కట్టారండి, మహా వింతండి. తాజ్మహల్ ఎక్కడో ఉన్నదండి ఆగ్రాలో, అక్కడ ఢిల్లీ దగ్గర, అది చాలా వింతండి అని తాజ్మహల్ చూడడానికి వెళ్ళిపోతున్నారు. వేలాడే ఉద్యానాలు చూడడానికి వెళ్తుంటారు. ఎన్నెన్నో ఇలాగా మనిషి కట్టిన కట్టడాలను చూసి అబ్బాయి ఏం కట్టాడండి, అది అద్భుతం అన్నారు. అలా అద్భుతం అని చెప్పేది ఎవడంటే ఈ మనిషే. మనిషి ఏమనుకుంటున్నాడంటే నాది ఏముందండి, తినడానికి గెంజే లేదు, నా పరిస్థితి ఇంత తారుమారుగా ఉంది, నేను అమాయకుండండి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు నీవే వింత అన్నాడు. మానవ ఆకారమే ఇంత, మానవ జన్మే వింత. అది ప్రపంచ మానవాళికి తెలియదు. క్రైస్తవుడు చెప్పాలి, క్రైస్తవుడే తెలియచేయాలి. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 7వ వచనంలోనికి వెళ్ళి చూద్దాం. చూడండి, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అనేకులకి వింత, వండర్స్, అద్భుతం, ఆశ్చర్యముగా ఉన్నాను అంటున్నాడు. అనేకులకి వింత మనిషి అనగా మానవ ఆకారం. మానవ ఆకారంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా అద్భుతమైనవంటి. ఎందుకు ఎలా అద్భుతమైనదో ముందు కొన్ని మీకు వివరాలను బట్టి ఆలోచన చేస్తే ఓహో మానవ జన్మ ఎంత గొప్పదా అని మీకు అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే ఈ బ్రతుకు కంటే అడుగులో ఉన్న ఆ మ్రాను బ్రతుకు గొప్పది అనుకుంటారు. అదే చింత. ఇలాంటి ఈ జన్మ, ఈ ఆడ జన్మ, లేకపోతే ఈ జన్మ ఆ జన్మ ఎత్తడం కంటే అలా మ్రానై పుట్టడం. ఏమంటే ఇలా చూస్తున్నారా? మీరు ఇటువైపు చూస్తే ఎందరూ ఇలా చూస్తారు, మీరు వెనక్కి చూస్తే మీతో కొంతమంది నవ్వుకుంటారు. అదే దృష్టిలో పెట్టుకోండి. ఎవరు అలర్ట్గా ఉండాలి చెప్పి ఆయన తిరిగి చూడకూడదు. వాక్యం చెప్పినట్టు చింత ఎందుకు వస్తుందంటే అది తెలియకుంటే, మన జన్మ వెనకున్న చరిత్ర తెలియకపోతే మనం చింతలో ఉంటాం. మానసికమైన వేదన. తెలిస్తే ధైర్యంగా ఉంటాం. జ్ఞానం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడట, నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడట. కాబట్టి ఇంత ధైర్యమైనటువంటి శక్తి, సామర్థ్యం వాక్యం వలన మనకు కలుగుతుంది, దేవుని మాట వలన. లోక సంబంధమైన చాలా జ్ఞానం
మనుషులు సంపాదించారు. అది దైవ జ్ఞానం దగ్గర అన్ఫిట్, అదే సరిపోతుంది. అంచేత మనిషి జన్మ గురించి మన వివరణ దావీదు గారు తన గ్రంథంలో రాస్తూ, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. సైనాలో కట్టిన గోడ వింత కాదా? ఆ బబులోను దేశంలో కట్టినటువంటి వేలాడే ఉద్యానవనాలు గొప్పని క్రైస్తవుడు అనుకోకూడదు. అంటే వాక్యం తెలిసిన మనము వేలాడే ఉద్యానాలు గొప్పవని అనుకోము. తాజ్మహల్ బొమ్మ చాలా ఇంటిల దగ్గర గోడల్ని వేలాడదీసి ఉంటుంది. అది సమాధి. అది ఎటు చెప్పండి, సమాధి. మన తల్లిదండ్రులు సమాధి బొమ్మలు తెచ్చి సాధ్యంత వరకు ఇంట్లో పెట్టుకుని వాళ్ళు చాలా తక్కువ. పెట్టుకుంటే ఫోటోలే పెట్టుకుంటారు. కొంతమంది ఆ ఫోటోలు కూడా కొంతకాలాన్ని పక్కన పడేస్తారు, పెట్టుకోరు. సమాధిని తెచ్చి గోడకు పెట్టుకుని అందంగా ఆకర్షణగా ఉన్నదని పెట్టుకున్నారు, కానీ అది సమాధి. అది ఒక సమాధి అద్భుతం అన్నారు. సమాధులు ఎవరున్నారు? షాజహాన్ గారి భార్య ముంతాజ్ గారు ఉన్నారు. అందులో మట్టిలో కలిసిపోయింది, ఆవిడ శిథిలం అయిపోయింది. ఎక్కడో ఒక ఎముకలు ఉంటాయి అంతే. అంచేత సమాధులు ముంతాజ్ గారు శవం శిథిలమైపోయింది. ఆ యొక్క తాజ్మహల్ కట్టించిన షాజహాన్ కూడా చచ్చిపోయాడు. ఉన్నాడా? అతనా చనిపోయాడు, ఆవిడ లేదు. కానీ ఎగబడి అక్కడికి వెళ్ళిపోతుంటాం. ఏంటమ్మా ఏదో వండరు, అద్భుతం, చాలా బాగుంటుంది, పాలరాత కట్టారు, అలా కట్టారు, ఇలా కట్టారు, చాలా అంతకాదు ఇంతకాదు, కట్టిన వారి చేతులు కూడా తీసేసారంటే ఏవో కథలు చెప్తారు దానికోసం. ఆడు షాజహాన్ గారు ఆ తాజ్మహల్ని కట్టించి కట్టిన వారు కూడా ఎలాంటి కట్టడానికి వీల్లేదు, కానీ చేతులు కూడా నరికించేసాడు. అంటే నిజానికి షాజహాన్కి ప్రేమ ఉంది, కానీ ఆయన చేతులతో చేయలేదు సమాధిని. పనివాళ్ళు చేశారు, చెక్కే పనివారు చేశారు, నిర్మాణం చేశారు. కానీ దేవుని గ్రంథంలోనికి వెళితే, దేవుని ఆలోచనలోనికి మనం వెళ్ళినట్లయితే, దేవుడు తన హస్తముల చాటున మా హస్తముల చేత మనం నిర్మించాడని రాయబడి ఉంది. సైనా గోడ కూడా పనివాళ్ళే కట్టారు. భుజ ఖలీఫ ఆ భవనం కూడా ఆ విస్తారమైన అంతస్తులు కలిగినటువంటి అద్భుతాన్ని కూడా మనుషులే కట్టారు. ఈ కట్టడాలందరూ మనుషులు కట్టగలరు. ఇల్లు మనుషులు కట్టగలరు, బ్రిడ్జిలు మనుషులు కట్టగలరు. ఒక మనిషిని కట్టగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఒక మనిషిని ఎవరైనా నిర్మించగలరా? ఒక మనిషికి కన్ను పోతే కన్ను ఎవరైనా తెచ్చి పెట్టగలరా? తల ఊడిపోతే తల యాజిటీజ్గా ఏమైనా పెట్టగలరా? ఎటకారం ఆడితే ఊడిపోయే తల ఏమైనా పెట్టగలరేమో. ఇదివరకు డ్యాన్స్లో వేసేవారు పెళ్ళిళ్ళకి, మన వాళ్ళు గుర్రం పెళ్ళిళ్ళకి. అలా ఎగరగా పెట్టుకున్న కాగితాల పువ్వులు రాలిపోయేది, పెట్టుకున్న కప్పు ఊడిపోయేది. ఎత్తుగా బాబు ఈ పురాకులెట్టే ఏదో పని చేయలేక యాసాలు ఇవన్నీ కూడా. ఆ జపాలన్నీ తగ్గించుకున్నారులేండి దేవుని కృపల దైవ జ్ఞానం రావటం వల్ల. అంటే అవసరానికి మీకు అర్థమవుతుందని చెప్తున్నారు. మరి దేవుడు పెట్టింది ఒరిజినల్. ఇది చెప్పండి, ఒరిజినల్ అండి, ఒరిజినల్. ముక్కు 4-5 సార్లు సర్జరీ చేయించుకున్నదంటే అనవాలే. పళ్ళు సరి చేసుకొని బంగారు పళ్ళు పెట్టుకున్నామంటే అనవాలే. ఉన్న నెత్తి మీద ఎంటికలు శుభ్రంగా కత్తిరించి కటింగ్ చేయించుకున్నామంటే ఇందిరాగాంధీ గారిలాగా అనవాలే. దేవుడు చేసిన పనిని ఎవరు ఏలెత్తి చూపించలేరు. దేవుడు ఎంత చక్కగా నిర్మాణం చేసాడో చూడండి. ప్రతి ఒక్కరికి ఆయన చేసిన నిర్మాణాన్ని చూస్తే, ఏబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. అంటే హస్తముల చేత చేస్తున్నాడు. నీ హస్తముల చేత నన్ను నిర్మించావని ఏబు గారు వేదనలో శోధనలో ఉండి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మానవ నిర్మాణాన్ని దేవుడు తన హస్తముల చేత చేశాడని రాస్తున్నాడు దేవుని గ్రంథంలో. అలా రాసినటువంటి సంగతిని ఏబు గారు చెప్తున్నారు. కాబట్టి దేవుడు తన హస్తముల చేత మనిషిని నిర్మించుకున్నాడు. మానవ నిర్మాణము దేవుడు చేసిన నిర్మాణం. ఎలా నిర్మాణం చేశాడు అని చెప్తున్నాడంటే, జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. జగటమన్నుగా ఉన్న నన్ను అతని గురించి ఆలోచించుకుంటున్నాడు. అందుకే బీదలైన వారు కానీ, నీతి నిమిత్తం విమర్శింపబడేటువంటి వారు కానీ, శోధింపబడేవారు కానీ,
సాత్వికులు కానీ ఇలాంటి విషయాలు త్వరగా వారికి ఎక్కుతాయి. మాకెందుకు లేని బలాదూరిగా తిరిగే వారికి విషయాలు అర్థం కావు. జిగట మన్నుగా ఉన్న నన్ను అంటున్నాడు ఆయన. అద్భుతంగా పరిపాలన చేసి నాయకులైనటువంటి వారు జిగట మన్నుగా దీనికి ₹1,00,00,000 ఎందుకని అనుకుంటున్నారా? సరే, పెట్టితే పెట్టారు, మంచిదే. ఇది జిగట మన్ను, దేవుడు నిర్మించాడని ఏ అధికారన్నా చెబుతున్నారా? ఏ మాస్టర్ అన్న చెబుతున్నారా? ఏ కాలేజీలో అన్నా చెబుతున్నారా? ఏ చర్చిల్లోనా చెబుతున్నారా? దేవుని గ్రంథంలో ఉంది. దేవుడు చెబుతున్నాడు. అదెందుకు లేదు? ఎవరిదో అనుకున్నారు? కాదు, నీ నిర్మాణమే. మా ఇల్లు ఎవరు కట్టారో తెలుసా? ఏ మేస్త్రి కట్టారో తెలుసా అని ఆ మేస్త్రిని పరిచయం చేస్తావు నువ్వు. మరి దేవుడు కట్టినటువంటి ఇల్లు ఇదని ఎవరికైనా చెబుతున్నారా? అందుకే మనిషి జన్మ వింత. ఎందుకు వింత అంటే మానవ నిర్మాణాలు, ఆ తాజ్మహాలు, ఆ సమాధులు, ఆ గోడలు, ఆ గోపురాలు మనుషులు కట్టారు. కానీ ఈ నిర్మాణాన్ని ఎవరు చేశారంటే స్వయంగా దేవుడే చేశాడు. దేవుడే ఈ నిర్మాణాలు చేశాడండి. అందుకని అద్దం ముందుకు వెళ్ళేసరికి దేవా నీకు వందనాలు అనే మనసు నీకు కలగాలి. ఎంత మంచి ఆకారం ఇచ్చేవయ్యా అని గడిగడికి అద్దం చూసుకుంటున్నావంటే వాక్యం అర్థమైతే నీకు దేవుడు గుర్తుకు రావాలి. ఈ ఆకారం, మట్టికి ఆకారాన్ని ఇచ్చావా తండ్రి? నేను ఆ బ్రిడ్జి గొప్పదనుకున్నాను, ఆ గోడ గొప్పదనుకున్నాను, సమాధులు గొప్పదనుకున్నాను, మనిషి కట్టిన కట్టడాలు గొప్పవి అనుకున్నాం, వాళ్ళు తీసిన బొమ్మలు గొప్పవి అనుకున్నావు. కానీ నా నిర్మాణం గొప్పదని నీ గ్రంథంలో రాయించావు. అంచేత జిగట మంటితో నిర్మాణం చేశాడట ఆయన. అంటే మానవ నిర్మాణాన్ని నేల మంటితో, అంటే పైన మట్టితో కాదు, అగాధము యొక్క స్థలములో, అగాధం యొక్క లోతులలోనికి వెళ్ళి మట్టిని తీసాడు మానవ నిర్మాణం. మన ఇంటికి పునాదికి మట్టి వేసుకున్నట్టు పైన ఎక్కడో గ్రావెల్ తోలుకొచ్చినట్టు, పక్కన ఎక్కడో గొయ్యి తీసి మట్టి తెచ్చినట్టు కాదు. 139వ అధ్యాయంలో చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? అగాధము యొక్క ఆవచన చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా ఆశ్చర్యముగా వింతగా నిర్మింపబడిన వాడునని దావీదు నిర్మాణం తల్లి గర్భములో జరిగినా కాదు, నా తల్లి గర్భంలో నా నిర్మాణం జరిగినా, మొదటి మనిషి నిర్మాణం ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి ఆదాము నిర్మాణం ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆదాము యొక్క నిర్మాణం ఎక్కడ జరిగింది? తల్లి గర్భములో కాదు, అగాధము యొక్క స్థలములలో, విచిత్రముగా అగాధపు స్థలములో, భూమి లోతులలో, కొన్ని వేల కిలోమీటర్ల లోతులలో. అంత దూరం వెళ్ళగలదంటే నీ మిషన్లు వెళ్ళగలవు, కానీ వెళ్తాయంటూ ఒప్పుకుంటావు. దేవుని చేతులు వెళ్ళలేవా? ఆయన మట్టిని తీశాడు. అగాధ స్థలములలో, మరిగే నీటిలో, మరిగే మట్టిలో, మైనులా కరిగిపోతున్న స్థలములో విచిత్రముగా నిర్మింపబడింది. నా ఆకార నిర్మాణం విచిత్రం అంటున్నాడండి. మానవ జన్మ కొరకు దావీదు ఎందుకు ఆలోచించాలి? ఏమన్నా తక్కువ? ఒక ప్యాకెట్ తీసుకున్నవాడే నేనేం తక్కువ కాదని ఎవరి మాట పట్టించుకోడు. మరి చక్రవర్తి సంగతి ఏంటి? మీరెవరు చెప్పక్కర్లేదు, నాకు అన్ని తెలుసు అంటాడు. ఏం తెలియపోనని మొత్తం అలా ఉంటుంది. అప్పుడు దావీదు ఏంటి? దావీదు మత్తులో లేడు, చక్రవర్తి, కోటీశ్వరుడు. 2 లక్షల మణుగులు బంగారాన్ని దేవాలయానికే కేటాయించాడు. ఎంత కోటీశ్వరుడు చూడండి. అంత కోటీశ్వరుడు దేవుని ఆలోచనలోనికి వెళ్ళి, నేను అనేకులకు వింతగా ఉన్నాను, నా నిర్మాణం ఎలా జరిగింది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి అసలు నేను ఎంతటి వాడునని దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఒక మనిషిగా తన జన్మ తెలిసింది కనుక ఈనాడు మానవ జన్మ ఇలువ తెలియక చాలా మంది వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు. నా ఒళ్ళు నా ఇష్టం అంటున్నారు, తాగి సస్తానంటున్నారు, ఊరేసేసుకుంటాం అంటున్నారు, కాల్చేస్తాం అంటున్నారు, భార్యని చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు, సాటి మనుషులను చంపేస్తున్నారు. ఎందుకని?
మానవ జన్మ ఇలువ తెలియక. ఒక మనిషిని చంపేవంటే తిరిగి బ్రతికించే సామర్థ్యం నీకుందా? లేదు. ఒక మనిషి అవయవాన్ని నువ్వు నరికేసావంటే మరలా నువ్వు అదే అవయవాన్ని నువ్వు చేయగలవా? చెప్పండి. మార్కెట్లో ప్లాస్టిక్ కాళ్ళు దొరుకుతాయి, ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటుంటాయి, అవి అమరుస్తారు. మన అవయవాలు పోతే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ అవయవాన్ని ఒక భాగాన్ని అక్కడ సెట్ చేస్తారు. నాకు అలాగే సెట్ చేశారు ఆపరేషన్ చేసినప్పుడు. ప్రతి ఒక్కరు అవయవాలు పోయినట్టు వారికి అవయవాలు డాక్టర్ల దగ్గర ఏమి ఉండవు. అర్థమైందండి? వారి ఖజానాల్లో ఐ బ్యాంకు, కిడ్నీ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ అని ఉంటుంది. అవి ఎవరివి? పంది రక్తం, కోతి రక్తం కాదు, మనుషుల నుండి తీసినయే. రక్తం కావాలంటే బ్లడ్ బ్యాంకు మనుషుల దగ్గర నుంచే దాయాలి. ఐ బ్యాంకు మనుషులు కళ్ళునే తీసి చనిపోయిన తర్వాత భద్రపరుస్తారు, మరలా కళ్ళు లేని వాళ్ళకి పెట్టొచ్చు కదండి. మరి ఇంత అద్భుతాలన్నీ చేసినట్టు వారు కళ్ళు చేయొచ్చు కదా, చేయలేరు. కిడ్నీ చేయొచ్చు కదా, చేయలేరు. గుండె చేయొచ్చా? చేయలేరు. గుండెని చేయలేరు. అంతేందుకండి, నీ తల వెంట్రుకలు తెల్లగానైనను నల్లగానైనను చేయలేవు కదా. లేదు రంగు వేస్తున్నాం కదా అంటే రంగు వేసేసినా మళ్ళీ వారానికి రెడీ. మరలా నువ్వు అతి తెలివితేటలు ఆయన లాగా నువ్వు చేయలేవు. ఆయన లాంటి తెల్లట మెల్లమెల్ల మెరిసిపోయి ఒక్కోసారి వృద్ధులు చూడండి, యవనంలో ఉన్నప్పుడు వారి తల, వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు తలంతా పండిపోయి తెల్లగా ఉంటే అదొక అందం, అదొక కలర్, అదొక డిజైన్ కింద ఉంటుంది. చాలా బాగుంటుంది. అడ్డబిడ్డ 12 వస్తాయి బాగోవు, కానీ కొంతమందికి అలా ఉంటాయి. డాడీ గారి తల చూస్తే అంత యాక నమూనగా ఉంటది. చాలా చాలా తల ధవలంలాగా మరిసిపోతుంటుంది, ధవల వస్త్రంలాగా. కనుక ప్రియమైనటువంటి వారిలారా, అవయవాన్ని పోతే అవయవాన్ని తెచ్చి ఎవరు ఇవ్వలేరు. కన్ను పోయిందంటే అంతే, గుడ్డు కళాజోడు కిరణ్ కంటే ఆసుపత్రిలో వేసుకొని తిరగడమే కర్రెట్టుకొని. నీకు పని పాటు లేదు కాబట్టి పెన్షన్ తీసుకొని వెళ్తే ఉండితే ఉండంటది కూతురు. ఎంతకాలం చూస్తుంది? నీ కొలు కనపడకపోతే ఆవిడేం చేస్తుంది? చివరి గుడిసేయాలి తప్ప నీకు కూతురు అన్న ఏమాత్రం ప్రయోజనం లేదు, కొడుకన్నా ప్రయోజనం లేదు. మరి ఎవరు ప్రయోజనం? నీ జన్మకు కారణాన్ని తెలుసుకుంటే నిన్ను ముదువు వచ్చే వరకు నేను ఎత్తుకొని పెంచేవాడు నేనే అన్నాడు ఆయన. ఆయన నమ్ముతావా? నీ అమ్మను నమ్ముతావా? నీ తండ్రిని నమ్ముతావా? లోకాన్ని నమ్ముతావా? మోసగించే వాళ్ళని నమ్ముతావా? నా నిర్మాణము నీవే అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, 49:16 యెషయా గ్రంథం 49:16 చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతిలో చెక్కుకున్నాడంట. అరచేతిలో ల్యాప్టాప్లో కంప్యూటర్లో డిజైన్ చేయలేదు. మన ఆకారాన్ని ఎక్కడ చెక్కుకున్నాడంటే దేవుడు ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఆకారం ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతిలో. ఏదో సిస్టంలో బొమ్మ కాపీ తీయలేదు జెరాక్స్లాగా. అందుకే ఎప్పుడు చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది, మీరు చెప్పొచ్చు నాకులాగా. ఎవరి ఆకారం వారిది, ఎవరికున్న ఆకారం వారిది. ఏంటయ్యే ప్రత్యేకత అంటే ఎవరు చేశారు? ఇంద్రమ్మ కాలనీ ఒకలా ఉంటుంది, జగనన్న కాలనీ ఒకలా ఉంటుంది, ఎన్టీఆర్ కాలనీ ఒకలా ఉంటుంది, ఇంకా ఎవడన్నా కొత్తగా కట్టింది వాళ్ళ కాలనీ కూడా ఒకలాగే ఉంటుంది. మనుషులు చూడండి ఒకలా ఉంటారేమో. అమ్మ వేరు, తల్లి వేరు, అమ్మ వేలుముద్ర వేరు, పిల్ల వేలుముద్ర వేరు, నాన్న వేలుముద్ర వేరు. ఎంత తేడా చూడండి. ఏలుముద్రల దగ్గరే తేడా. ఏలుముద్ర కాకపోతే కంటి ముద్ర. నీ కన్నులో ఉన్న ముద్ర వేరు, నా కన్నులో ఉన్న ముద్ర వేరు. కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు అందరి కళ్ళు ఒకటని అనుకోకండి. కుదరనప్పుడు ఏదో ఎవరితో కన్ను పెడతాను, నీ కన్ను పోతే ఐ బ్యాగ్లో తెచ్చి. లేకపోతే దేవుడిచ్చిన కన్ను ఉన్నది, అది ఎవరి కన్ను వారిదే. ఇంకా పళ్ళు ఉన్నాయి చూడండి, వాళ్ళ పళ్ళు పొడిగ్గా ఉంటాయి, వీళ్ళ పళ్ళు అలా ఉన్నట్టు ఉంటాయి. కానీ నీ పళ్ళు ముద్ర దేన్నన్న మీద అలా రక్కితే, పండుని ఇలాగ కొరిగితే నీ పంటు ముద్ర వేరు, వాళ్ళ పంటు ముద్ర వేరు. ఎవరి పన్ను ముద్ర వాళ్ళది వేరు. ఎవరు చేశారయ్యా అంటే దేవుడు చేశాడు. అందుకని ఇంటిని నిర్మించిన ఒకే ఇల్లులు పెద్ద పెద్ద అంతస్తు మేడల కంటే మానవ నిర్మాణమే గొప్పది. మీరేమనాలి? నా శరీరం నాదే. అప్పుడప్పుడు అంటారు నా స్టైల్ నాదే, నా స్టైలే వేరేనే బదులు ఏమనాలి? దేవుడు నా శరీరాన్ని ప్రత్యేకంగా చేశాడు.
నా ఆకార నిర్మాణం, అందరూ మానవులు అనుకున్నా నా నిర్మాణం వేరు, నా నాసిక నా ముక్కు వేరు, నా చెవులు వేరు. చెవులు ఫోటోలు తీసుకొని చూడండి, ఎవరు చెవులు వారికి తేడాగానే ఉంటాయి, అందరిది ఒకటి కాదు. అంటే రోజు ఊరందరి గురించి చెప్పుకున్నాం, భక్తులందరి గురించి చెప్పుకున్నాం, ఈరోజు మనిషి గురించి ఆలోచిస్తున్నాం. మానవ నిర్మాణం గురించి. మానవ నిర్మాణము దేవుడు చేశాడని చెప్పక, మానవ జన్మ దేవుడు ఉన్నాడు, మనిషిని నిర్మించింది దేవుడే అని ఒకనాడు ఆదాము భార్య అవ్వ కయ్యోనికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదండి? పెద్ద కొడుకు కయ్యోనికి చెప్పలేదు. బాబు నీ జన్మకు కారణం ఉంది, నా జన్మకు కారణం ఉంది అని పూర్తి వివరాలు చెప్పలేదు. ఏదో అర్పణలు కానీ గుంతు వరకు చెప్పారు, కానీ కొన్ని విషయాలు వారు అందించలేకపోయారు. అందుకని కయ్యోను తన జీవిత కాలంలో ఏమయ్యాడంటే అంతకుడయ్యాడు. అయ్యో నా జన్మకు కారణం ఉంది, నా జన్మ దేవుని కోసం, నేను పుట్టింది దేవుని కోసం. పిల్లలు పాడుతున్నారు, నేను పుట్టింది దేవుని కోసమేనండి. నువ్వు పుట్టింది అమ్మాయి కోసం కాదు, ఎక్కడో దొరికిన బకరాగాడి కోసం కాదు. నువ్వు పుట్టింది సాక్షాత్తు కన్న తండ్రి కోసం నువ్వు పుట్టావని అర్థం చేసుకుంటే నీ జన్మకు అర్థం తెలుస్తుంది. అప్పుడు నీకు చింతే ఉండదు, నీకు బాధే ఉండదు. బాధపడకమ్మా, మనసు నిబ్బరం చేసుకోమని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం తెలిస్తే, వాక్యం ఎరిగినటువంటి భక్తులు దావీదు గారు అంటున్నారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవేనయ్యా అంటున్నాడు. అయితే మా నాన్న కాదా? ప్రశ్న, డౌట్. మా నాన్న కాదా? మీ నాన్నని అనుకుంటే నువ్వు పొరపాటు. కాదు మా అమ్మ కాదంటే మీ అమ్మ నీకు ఆకారం ఇవ్వలేదు. మీ అమ్మ నెల తప్పింది అనగానే ఎకారం టకారంలోకి వెళ్ళిపోద్ది. ఏం తింటాదో ఏం మానాలో ఏమండి, తెచ్చినా తేపోయినా ఊరుకోదు, తెచ్చినా తినలేదు, ఏదో అపశపాలు పడుతుంటారు. ఆ టైం అలాంటిది. తల్లి గర్భంలో ప్రారంభ సమయం అంతా చాలా చికాకుగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉన్నట్టు ఉంటుంది, ఇంట్రెస్ట్ లేనట్టుగా రకరకాలుగా ఉండే పరిస్థితి. నువ్వేం తయారు చేసావు? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. నీకేం తెలుసు? భార్యగా ఉన్నావు, భర్తగా ఉన్నావు, అంతవరకే. సంబంధం కుదిరింది, పెళ్లి చేసుకున్నావు, డబ్బిస్తున్నారు, కట్నం ఇచ్చినారు, పెళ్లి చేసుకున్నావు, అంతవరకే. కానీ భార్య భర్తల జీవితాలలో చాలా సంతోషం. దేవుడు పక్క పెట్ట ఆటంకం లేకుండా దేవుని మరి మానవ నిర్మాణం నుంచోనైనా సరే నిలబడ్డా నేను మీద పెట్టుకుంటా. దేవుని కొందనాను. వెరీ గుడ్, దేవుని సంతోషం. కూర్చోబాబు, ఇలా పక్క జరిగేలా మధ్యలో కూర్చో. అందుకే మానవ నిర్మాణం వెనక దేవుడు ఉన్నాడు కనుక తల్లి గర్భమందు నిర్మాణం చేశాడట. అందుకే నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. దావీదు మాట్లాడుతున్నాడు, నా నిర్మాణం నీదేనని. మరి నీకు అర్థమైతే నువ్వేమనుకోవాలి? మా అమ్మలా ఉంటుందంటే నాన్నలా ఉంటుందని ఊరికో పొంగిపోవడం, వాళ్ళ పేరు చెప్పుకోవడం కాదు. నన్ను నిర్మించిన వాడు, మీరెవరు మాట్లాడకండి, సైలెంట్. నన్ను నిర్మించిన వాడు ఎవరు? ఆయనే ఆకారం ఇచ్చాడు. ఆయన కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, ఎందుకు వస్తుందో తెలియదు. తల్లికి తెలియక ఆవిడ బాధపడుతుంది, బిడ్డ కూడా బాధపడుతుంది. దాని గురించి జ్ఞానం పొందిన వారు, వైద్యశాస్త్రం పొందిన వారు మాత్రమే చూడగలరు. వాళ్ళు ఎంతవరకు చూడగలరు? దేవుడిచ్చిన జీవం ఉంటేనే వారు కూడా వైద్యం చేయగలరు. కనుక ప్రియమైనటువంటి వారు, మనిషి జన్మ వెనక దేవుని సంకల్పం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము ప్రారంభ మానవాళికి తెలియలేదు. ప్రారంభ మానవాళికి తెలియక భూమి మీదకి వచ్చినటువంటి ప్రారంభ మానవులను అందరినీ కూడా వారు చెడుతనాన్ని సహించుకోలేక నోహావు కాలములో దేవుడు అందరినీ నీట ముంచాడు, అందరినీ చంపేశాడు. ఒక నోహావు కుటుంబం మాత్రమే మిగిల్చాడు. ఆ నోహావు కుటుంబం ద్వారా భూప్రపంచం మరలా తిరిగి నిర్మాణం చేస్తున్నాడు దేవుడు. ఆ నోహావు కుటుంబంలో ఉంచి వచ్చిన ప్రజలు తూర్పు దేశంగా వెళ్ళి ఆ సేనార ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఆదికాండం 11:3-4 చూడండి. దేవా ఇంత గొప్ప నిర్మాణం ఇచ్చావు,
ఇంత చక్కని నిర్మాణం ఇచ్చావు, ఇక జీవాన్ని ఇచ్చావు, జంతువుల కంటే మాకు ఆలోచన శక్తి ఇచ్చావు అని ఆలోచించడం పక్కన పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారట, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చిదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీళ్లను వారుకుండెను. అంచేత ఆది మానవుడు అనాగరికుడు కాదు, నాగరికత లేనివాడని అందుకే చెప్తున్నాను. ప్రపంచ పాఠాలు ఏం చెప్తాయంటే మనిషి కోతి నుండి పుట్టాడు, కాదు 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 కోతి కాదు చేప నుండి పుట్టాడు అని అంటే, కాదు 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 కప్ప నుండి పుట్టాడు, ఇంకో దాని గురించి పుట్టాడని, ఇంకో దాని నుంచి పుట్టాడని కూడా చెప్తారు. దేవుడని ఒప్పుకోలేక ఎవరు ఒక జంతువుకు పుట్టానని చెప్పుకునే పరిస్థితిలో లోకం ఉంది. దేవుడు అంటున్నాడు, సాక్షాత్తు నా రూపం రా మీరు అని దేవుడు చెప్తున్నాడు. నా రూపంలో మిమ్మల్ని కన్నాను. ఆదికాండం 1:26 వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, నరులను చేయుదుము. ఎవరి రూపంలో చేద్దాం అనుకున్నాడట దేవుడు? మన స్వరూపంలో నరులను చేద్దాం అనుకున్న దేవుడు ఏం చేశాడు? 6 దినాల కష్టార్జితం చేత 6 దినాలలో విశ్వాన్ని చేశాడు. నువ్వు అడుగు పెట్టిన నేల, మనం ఉన్నంతకాలం నేలను పొడి చేయడం, దున్నేయడం, పాడు చేయడం తప్ప నేల గురించి తెలియదు, దాని పంట విధానం గురించి తెలియదు, ఆ తిరిగే విధానము తెలియదు, దాన్ని ఎవరు నిర్మించారో కూడా తెలియదు. పంట బాగా పండితే సంతోషం, బాగా పండకపోతే నష్టం వస్తే చింతించటం. మనకి చింతించడం తప్ప దేవుని పక్షాన్ని ఆలోచించడం తెలియదు. అంచేతే అది తెలియకుంటే నీకేంటంటే చింత. తెలిస్తే చింత ఉండదు, తెలిస్తే కన్నీరు కార్చవు. మేము చాలా బాధల్లో ఉన్నామని అనవు నువ్వు. ఎందుకంటే నీ జన్మ వెనక ఉన్న రహస్యం తెలియాలి. నీ జన్మ వెనక దేవుడు ఉన్నాడు. నీ వెనక కుట్ర చేసే మనుషులను బట్టి ఏడుస్తున్నావు, నిన్ను నష్టపరిచినట్టు వారిని చూసి ఏడుస్తున్నావు, నిన్ను దౌర్జన్యం చేసినట్టు వారిని చూసి బాధపడుతున్నావు. కానీ నిన్ను పుట్టించిన వాని దగ్గరికి వెళితే నేను నిన్ను కన్నాను, నా రూపంలో చేసుకున్నాను రా, నా మాట విను, ఆ బాధలే ఉండవు నీకు, నా మాట విను, నా అడుగు జాడల్లో నడుచుకో అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు మన రూపం అంటే ఏ రూపం? లోపల కదిలించే రూపం, నేను మాట్లాడే రూపం, అదే ఆత్మరూపం. ఆ ఆత్మరూపాన్ని అందరికీ ఇచ్చాడు దేవుడు. ఆ రూపంలో చెయ్యాలనుకున్నాడు. ఆ రూపం ఉండడానికే కనబడే ఈ శరీరం, ఈ ఎముకల గూడి, ఈ తోలు సంచి, ఈ శరీరం, ఈ మట్టి శరీరం ఆత్మ నివాసం చేయడానికే కట్టాడు. ఏమిటి ఆత్మ ఉండే ఈ శరీరం గొప్పదా? మీ శరీరాలు ఉండడానికి కట్టిన మీ ఇల్లు గొప్పదా? ఇల్లు కట్టి బాధపడతావు, పెళ్లి చేసి చింతలోనికి వెళ్ళిపోతావు, పిల్లలు లేదంటే కృంగిపోతావు. ఏది గొప్ప? నీ శరీరం గొప్పదా? నీ ప్రాణం గొప్పదా? నీ కంచంలోనికి వచ్చే ఆహారం గొప్పదా? నువ్వు వేసుకునే ఒంటి మీద నా బట్టలు గొప్పవా? బట్టలు లేవని బాధపడుతున్నారు, భోజనం లేదని బాధపడుతున్నారు. దేహాన్ని ఇచ్చిన వాడు ఏమివ్వాలో ఆయనకు తెలుసు కదా, ప్రాణం ఇచ్చిన వాడు ఏమివ్వాలో తెలుసు కదా, మనిషిని నిర్మించిన వాడు మనకేం కావాలో ఆయనకు తెలుసు. అందుకే ఆకాశం అందల సమస్తాన్ని దేవుడు నిర్మించాడు. 6 అడుగుల మనిషికి ఆకాశం ఎందుకండి? ఆకాశం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనుకుంటాం మనం. ఆకాశం లేకపోతే మనం లేం. మరి భూమి లేకపోతే నీకు నివాసం లేదు. 3 సెంట్లు 10 సెంట్ల కోసం ఓ గొప్పని చెప్పుకుంటావు. నీ భూమి కాకపోయినా నడిచి వెళ్ళొచ్చు. అంతా దేవునిదే, భూమి దేవునిది, భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే అంటున్నాడు. నాదే అంటున్నాడు ఆయన. ధైర్యంగా చెప్పుకున్నాను, నీది కాదయ్యా, అది నేనే చేశాను. నా కుమారుడు వచ్చే రాక దినంలో అన్నీ తీసేస్తాం. మీటింగ్ అయిపోతే టెంట్లన్నీ తీసేస్తాం. మేము తెచ్చాం కాబట్టి ఉండవు. ఆయన వేసాడు కాబట్టి ఆ గొడుగును మూసేస్తాడు. దేన్ని? ఆకాశాన్ని. ఆయన పరిచాడు కాబట్టి మడతడేస్తాడు ఇవన్నీ. ఎత్తురాసిన పత్రికలో చెప్తాడు ఈ విషయాలన్నీ. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రారంభంలో ఉన్న మానవ జాతి ఏం చేస్తుందంటే పేరు సంపాదించుకుందుము రండి అని మాట్లాడుకొనగా, దేవుని కొరకు బ్రతకండ్రా, మీ జన్మ దేవుని కోసం అంటే మేడలు కట్టంట, ఇటుకలు చేసంట, అడుసులు చేసి మట్టి పిసికి
కట్టడాలు కట్టి పేరు తెచ్చుకుంటారట. వృద్ధాప్య దశలో నీ కష్టార్జితం, నీ ఆస్తి అంతా అమ్మి ఇల్లు కట్టి దాని మీద పేరు రాసి, గేటు మీద పేరు రాసి అన్నీ రాసేసుకుని నువ్వు పోతావు. ఉంటావా? అన్ని నమోదు చక్కగా రాయించేసుకుంటావు. ఆ తర్వాత నువ్వు ఆ ఇల్లు కోసం వెనకాల పిల్లలు ఎంత దెబ్బలాడుకుంటున్నారు. కోడలు అమర్చిన దాంట్లో తుడుచుకోలేక, ఉండలేక, వండుకోలేక, పొగ వచ్చేస్తున్నాయి, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఐదు వచ్చేస్తున్నాయి, ఆలిన్ని గొడవలు. పేరు 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 పిల్లలు పిల్లలు పిల్లలని నువ్వు అన్ని దేవునికి మొండి చేయి చూపించావు. భూమి మీద అందరికీ తోలిపడేసావు. ఏనండి కడదా పడుకున్నాను. అడిగి గొడవ గడితే నాకు గొడవ వదిలిపోద్దండి. గొడవ వదిలిపోద్ది. ఎక్కడ పోతాడు? అనంతకాల శిక్షలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు? తన జన్మకు కారణాన్ని తెలుసుకోలేదు కదా. ఒరే పోతే పోయాడు కానీ లోకం చెప్పుకుంటుందని బలి ఇల్లు కట్టిపోయాడు రా, అది మనుషులు చెప్పుకుంటున్నారు. మరి నేను కట్టిన ఇల్లు పాడు చేసావు కదరా దేహాన్ని. కాళ్ళు లొంగిపోయాయి, చేతులు లొంగిపోయాయి, బుర్ర పాడైపోయింది, అన్ని పాడైపోయాయి. చచ్చిపోయే సమయానికి నీ దగ్గర ఏమీ లేదు. ఏమీ లేని శరీరాన్ని సొమ్ము చేసుకో బాబు అంటారు. ఏం చేసుకోవాలంటే దేవుడు సొమ్ము 10 రూపాయల కాదు సొమ్ము చేసుకో. సిరిగిపోయిన కాగితం ఎవరు తీసుకుంటాడండి? బాగుందమ్మా అన్నా సరే అంటారు కూడా. సిరిగిపోయిన కాగితం మాకు వద్దు. మరి నలిగిపోయి నువ్వు కావాలేటి? అరిగిపోయి నిలిగిపోయి సూపర్గా అయిపోయి నువ్వు కావాలా దేవునికి? వయసు ఉన్నప్పుడు ఏం చేసావు? వయసు అంతా ఆలకేళ్ళకి తగలబెట్టావు. అరిగిపోయిన శరీరం వయసు అంతా తిరిగావు నిస్తానుసారంగా. ఇప్పుడు గుండె అయిపోయి పిండి మిగిలింది. ఎందుకు సుఖమేడు చెప్పండి? ఉండవుతుందా? అది మొద్ద అవుతుందా? ఆకారం అవుతుందా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డాయి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకి మీకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? పరిశుద్ధాత్ముడు ఉండాలి, దేవుడు ఉండాలి, యేసుక్రీస్తు ఉండాలి. నీ దేహాన్ని చేసుకుంటే ఉన్నంతకాలం భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, పగవారు ఉన్నారు, విరోధులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ దేవునికి చోటిచ్చేవా? మాట్లాడితే అందరి గురించి సోదంటే అందరూ ఉన్నారు నీ మనసులో. ఎవరి గురించి చెప్పలేవు? కూర్చుంటే అందరి కదా చెప్తావు. గ్యాస్ మీద పాలు మరిగిపోయేదాకా, మొత్తం అంతా మాడిపోయేదాకా ఇక్కడ మాట్లాడుతూ ఉంటావు. అప్పుడు అమ్మ బాబు అని గుర్తొస్తుంది నీకు. దేవుడి కోసం ఆగండి అయ్యగారు నాకు పని ఉంది, ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ప్రార్థన మధ్యలోంచి పోయినా అయ్యగారిని ఏమనడానికి వీల్లేదు. నేటం ఉంటే ఉంటా, లేకపోతే లేదు. అది ఇంకో సచ్చి మారిపోతావు. భయం అతనికి పరలోకి వెళ్ళాలని బాధ అలకలేదు, ఎలకలేదు. దేవుడు చెప్తున్నాడు, అమ్మ నీ జన్మకు కారణం తెలుసుకో అంటే ప్రారంభ ప్రజల నుంచి కూడా గోపురాలు కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం. షాజహాన్ గారు పేరు సంపాదించుదామని తాజ్మహల్ కట్టాడు. ఉన్నాడా? లేడు. ఆవిడ పోయింది మట్టిలోకి, కట్టినవాడు కూడా పోయాడు, నిర్మాణానికి సహకరించిన వాళ్ళు పోయారు. ఆ గోడలు చూడడానికి అక్కడికే టూరిస్టులు ఎంతో ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. ఏం చూస్తావయ్యా? ఒక్కసారి దేవుడు నిన్ను చూసుకో అంటున్నాడు. నువ్వే వింతరా ఇన్ని ప్రాంతాలు వెళ్ళి ఇన్ని లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడెక్కడో చూడడానికి వెళ్తావేట్రా? నీ కన్ను చేసింది నేను, నీ ముక్కు చేసింది నేను, నీ అవయవాలన్నీ నిర్మిస్తున్నదంతా నేనయ్యా. ఒకడు పాలు పోసినట్టు నువ్వు నన్ను పోసితువు కదా, పాలు పోసి తోడి పెట్టినట్టు మరిగించి తోడిపెట్టి ఉదయానికి చక్కగా పెరుగవుతుంది. అలాగే నేనేం చేశాడు? తోడి పెట్టాడు. తల్లి గర్భంలో పిండమగా ఆకారం ఒక ముద్దగా, ఆకారానికి ముద్దగా, రక్తపు ముద్దగా ఉంటది. మగ ఆడనే ఉండదు. అప్పుడు దేవుడట 16వ వచనం చూడండి. ఇందాక మొదటి ప్రసంగంలో చదివాం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసాయి. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. చూసిన దేవుడి నిర్మాణాన్ని జరిగించటానికి ఎలా జరుగుతుందో సిస్టమేటిక్ గా జరుగుతున్న నిర్మాణాన్ని గర్భములో ఉన్నప్పటి నుండి చూస్తున్నాడంట. అప్పటి నుంచి ఆ నిర్మాణాన్ని చూస్తున్న దేవుడి నిర్మాణాన్ని ప్రారంభించి తన హస్తముల చేత నిర్మాణాన్ని అది 2 చెవులు పెట్టాలి అనుకున్నాడు. 2 చెవులు ఆ మెడకాయ పక్కన 2 మచ్చలు 2 చక్కగా పడగానే దేవుడు ఆ నిర్మాణాన్ని రాసుకుంటున్నాడట. ఒక కణం, ఒక నీటి కణం తండ్రి నుండి ఏమైనా మాంసం వెళ్ళిందా, ఎంట్రుక వెళ్ళిందా, ఏది ప్రవేశించిందంటే ఒక చిన్న నీటి కణం.
ఆ కణాన్ని దేవుడు నిర్మాణం చేస్తున్నాడు, ఆకారం ఇస్తున్నాడు, కళ్ళు ఇస్తున్నాడు, తల ఇస్తున్నాడు, గోళ్ళు ఇస్తున్నాడు, చెవులు ఇస్తున్నాడు. డాక్టర్లు పరిశోధించి ఒక పదార్థం నుండి ఈ పదార్థం పన్నుగా మారిందంటే ఆశ్చర్యం కదా. ఎలా మారింది? ఎందుకంటే పన్నుగా ఉన్న పదార్థం వేరు, కన్నుగా ఉన్న పదార్థం వేరు, చెవులుగా ఉన్న పదార్థం. ఈ చెవు పట్టుకొని చూడండి ఇది ఎలా ఉంటుందో, చేతికున్న కండ పట్టుకొని చూడండి ఎలా ఉంటుందో. కన్నుకున్నటువంటి ఆ పైన పొర విధానం వేరు, శరీరంలో భాగాలు ఉన్న ఆయా భాగాలు అన్ని ప్రత్యేకమే. అందుకే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును, నాకు పుట్టుచున్నవి ఆశ్చర్యం కలుగుతుందట మానవ జన్మ కోసం. నేనేం పొట్టుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, నువ్వు ఫీల్ అయిపోతుంటావు ఊరికినే. నువ్వు అలాగ ఉండడం మంచిదని అనుకో, ఎర్రగా బుర్రగా ఉన్నావు అనుకో, తేడా వచ్చేస్తావు. అబ్బాది ఊరుకోడు కదండి. దేవా ఈ అందం ఇచ్చావు, నీకు వందనాలు అన్నాను. అందం లేకపోయినా సరే ఈ బిడ్డ నచ్చిందని అనుకోవాలి, నీకు మంచిది అది. దుష్టుడు ప్రవేశిస్తే నీకు మనశ్శాంతి ఉండదు, ఆవిడికి మనశ్శాంతి ఉండదు. ఆశపడి చేసుకున్నావు అనుకోండి, దురాశ అయిపోతావు నువ్వు మొత్తానికి. అలరపాలు అయిపోతే నీ కుటుంబం, నీవు కూడా, నీ అమ్మకు, నీ తల్లికు, ఈరకోడికి, ఇయ్యకుడికి, వాళ్ళకి ప్రశాంతం ఉండదు. భోజనాల రోజు బాగా తినేసి చక్క వెళ్తారు, మీసాలు దూకారు, అక్కడ జయం ఉండదు. అందుకని దేవుని ఆలోచనలో ఉండి ఎవరినైనా సరే దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని చిత్త ప్రకారం చేయాలి. దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేయండి. మేము పెద్ద మేడ కడుతున్నాం, పెద్ద ఆకాశాన్ని మెట్లు ఎక్కుతున్నాం, ప్రార్థనలో పెట్టండి అంటారు. పెడతాం ఏమంటాడు అమాయకుడు పాస్టర్ గారు, అడిగిన తెలుస్తుంది. నీదంతా దురాశ, నాకు తెలుస్తుందా? దురాశ చేత నువ్వు చింతలోనికి వెళ్ళిపోతావు. దావీదు దురాశ కాకుండా దేవుని కోసం ఆలోచిస్తున్నాడు. దేవుని కోసం ఆలోచిస్తున్నాడు కనుక, నాయన నేను కట్టినటువంటి మందిరం ఏపాటిది, కట్టబోయే నా కుమారుడు కట్టబోయే మందిరం కూడా ఏపాటిది అని సొలొమోను గారు అంటున్నారు. ఆయనకు అర్థమైంది, భక్తులకు అర్థమైంది. మనం ఇల్లు గొప్ప, ఇది గొప్ప, అది గొప్ప, ఏదో గొప్ప, కట్టడాలు గొప్ప, అన్ని వింతలు అనుకుంటాం. అందుకే దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వకుండగా ఎవరు చేయలేని పనులు దేవుడు చేశాడు. ఆకాశం చేసింది ఎవరు? ఎవరు చెప్పండి? ఆకాశం చేసింది నేనే. ఏమన్నాడండి? ఆకాశం చేసింది నేనే, అమ్మను చేసింది నేనే, ఈ ఈగను చేసింది, ఇల్లుకి నిర్మాణానికి సంబంధించింది చేసింది, ఏ అక్షరాన్ని పట్టుకున్న అన్నీ చేసింది ఎవరు? దేవుడే, నువ్వు కాదు. అన్ని దేవుడు నిర్మించిన నిర్మాణంలోనే. అక్కడ మట్టి పట్టుకెళ్తున్నావు, అక్కడ మరొక కర్ర పట్టుకెళ్తున్నావు, అక్కడ మరొకడు భూమి లోపలికి వెళ్ళి మరొకడు ఇనుము పట్టుకెళ్తున్నావు, మరొకటి పట్టుకెళ్తున్నావు, మరొకటి తీసుకుంటున్నావు. అన్నీ ఎవరివి? దేవునివి. ఎన్ని వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు. దానికోసం జీవితాన్ని నలగొట్టుకుంటావు, నాది నాది అని. అందుకే చింతలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నీ జన్మ వెనక దేవుడు ఉన్నావు. దేవా నా జన్మను ఎందుకు చేశావు, నన్నెందుకు నిర్మించావు, నన్నెందుకు కన్నావు అని ఎప్పుడైనా అడిగారా ఎవరన్నా? అమ్మని అడుగుతాను, నన్ను ఎందుకు కన్నావు అమ్మ? అమ్మ మరి నేను నల్లగా ఎందుకున్నానమ్మా? మరి నల్లగా ఉన్నారు మా ఇష్టం ఎట్రా? మరి ఇది కాలేజీకి వెళ్ళగానే ఎర్రగా అయిపోవాలని ఉంటుంది. కాలేజీకి వెళ్ళగానే ఎలా ఉంటుంది? అదేటమ్మా అక్క అలాగుంది, నేను నల్లగా ఉన్నా. దేవుని నిర్మాణం అది. నీ తెల్లగా అయిపోవాలి, మొగ్గలేసేలా ఉంటుంది నీకు. ఆయన తప్పు పట్టడానికి వీల్లేదు. అందుకే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఆడగా మగగా ఎలాంటి నిర్మాణాలు చెయ్యాలో దేవుడు జరిగిస్తాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే 44వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన నిర్మాణం గురించి ప్రవక్త అయిన యెషయా గారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నిన్ను సృష్టించి నా తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యెహోవాను నేనే. యెహోవా అంటే ఉన్నవాడు, యెహోవా అంటే మాట నెరవేర్చేవాడు, యెహోవా అంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఎన్నో ఉన్నతమైనటువంటి అదృశ్య లక్షణాలు కలిగిన వాడు. ఆయన అంటున్నాడు, గర్భములో నిన్నేం చేశాను? సృష్టించాను. గర్భములో ఇలా సృష్టించాను. తర్వాత
నిర్మాణం చేశాను. నిర్మాణం అంటే నీ ఇల్లు నిర్మాణమే గొప్పదనుకున్నావు, కానీ నీ బిడ్డ గర్భంలో ఎదిగే ఆ యొక్క గర్భఫలం ఉన్నదే అది నిర్మాణం. అది పెద్ద నిర్మాణం, మహాకర్మాగారం. ఈనాడు ప్రపంచంలో ప్రతి మిషనరీ, ప్రతి ఫ్యాక్టరీలు మనిషిని బట్టే వచ్చాయి. స్త్రీ గర్భం ఉన్నది, అది కర్మాగారం. దేవుడు మానవుని తయారు చేయడానికి ఏర్పాటు చేసిన గర్భం. అందుకే యాకోబు దగ్గరికి రాహేలు వచ్చేవన్నది, ఏమయ్యా మరి ప్రేమించి ఇష్టపడి చేసుకున్నావు కదా, నాకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చేస్తానన్నది. నోరు మీ పొలు రాలు కొడతాను నిన్ను, పిల్లల్ని ఇచ్చేవాడు నేనేటి, దేవుడు నీకు అర్థం ఎంతకాలం నా దగ్గర ఉండాలని మాట్లాడుతున్నావు, పిల్లల్ని ఇవ్వడం నా వల్ల నేను నా మీద ఇది అవుతావు. అది కానీ భర్త మీద భార్య మీద అలుగుతుంటారు పిల్లలు లేరు. అది ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు. నోరు మూసి ఊరుకోవాలి. అందుకని ఎవరిని వేధించకండి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఎలిజబెత్కి ఎప్పుడు ఇచ్చాడు గర్భఫలం? ఏమండి, వృద్ధాపదేశంలో ఇచ్చాడు. ఇస్తాడు ఆయన, ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు ఆయన. నువ్వుగా కంగారు పడితే గర్భఫలం ఇస్తే ఏం చేస్తావు? ఉన్న ఫలాలను ఏం చేయలేక సరిగా తిరపట్లేక బాధపడుతున్నావు. ఉన్న వాళ్ళే తిరగలేదు, ఎవరు ఇట్టా సరిగా తిరుగుతున్నారు పుట్టిన పిల్లలు. ఇంకా పుడితే వాళ్ళని ఏం చేస్తావు? దేవుడి కొరకు పెంచుతున్నావా? పరలోకానికి వెళతారా? నరకానికి వెళ్ళేలాగా తయారవుతున్నారు అందరూ. ఎవరి పిల్లలన్నా వింటున్నారు అనుకోవడానికి అవకాశం ఉందా? మా డాడీ అంటే అమ్మంటే ఇష్టం అంటారు తప్ప వాళ్ళ ఇష్టాలు వాళ్ళవే. పై మాటకే, ఏదైనా గొడవకి, మాట సాయానికి, రూపాయల సాయానికి తప్ప సంపూర్ణంగా లోబడ్డానికి అంత మనస్సాక్షి ప్రపంచంలో మనుషులకు కొదవైంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, నిన్ను గర్భంలో సృష్టించి నిర్మించి నీకు సహాయము చేయవాడెను నేనే. నీకు సహాయం చేస్తున్నాడంట. గర్భంలో ఉండగా సాయం చేయడం ఏంటండి? గర్భంలో ఉన్నప్పుడు దేవుడు సాయం చేస్తున్నాడంట. మన హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు సాయం చేసాడంటే బాగుంది. అర్జెంట్ అంటే ఎవరో బండి మీద తీసుకెళ్ళారంటే బాగున్నది. గర్భంలో ఉండగా నీకేం చేస్తున్నాను అన్నాడు యాకోబు. నువ్వు గర్భంలో ఉండగా సాయం చేశానయ్యా. మీ అన్నదమ్ములు ఇద్దరు గర్భంలో కవల పిల్లలుగా ఉన్నప్పుడు సాయం చేశాను. ఇశ్రాయేలు నీకు సాయం చేశాను. ఎలా సాయం చేశావు? అమ్మ గర్భంలో ఉమ్మ నీటిలో ఉన్నప్పుడు, ఉమ్మ నీరులో ఉన్నప్పుడు నువ్వు సావకుండగా, నువ్వు చచ్చిపోకుండగా ఆయన నిన్ను కాపాడాడు. ఎంతకాలం ఉంటాడు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో? ఈయన గోతులో 9 నిమిషాలు ఉండండి. చిన్న గొయ్య గోతులో 9 నిమిషాలు ఉండండి. 15 నిమిషాలు ఉండండి, ఉండగలరేమో? సత్తం. సావకుండగా తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఉండగా నీకు సహాయం చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆలోచించాలి నీ జన్మ ఎంత గొప్పదో. ఆడబడి పెట్టలేదు, మగవాళ్ళు పెట్టలేదు అని బాధ. ఎంత సహాయం చేసి నేను ఈ లోకానికి పంపించాడు. నీ స్వార్థపు ఆలోచన కాకపోతే. నీకు సహాయం చేయవాడును నేనే. హాస్పిటల్ తీసుకెళ్తారు, అవునీటిలోంచి బయటికి తీస్తారు. మొత్తం తీసిన తర్వాత అప్పుడు మాట్లాడు. అప్పుడు పెట్టి మాట్లాడలేదు ఊరికి అటు తిరుగుతుంటుంది అత్తగారు వాళ్ళు మాట్లాడలేదండి. ఆ డాక్టర్లు కింద కట్టి మీద కట్టి అలాగెళ్ళి అప్పుడు కెవ్వు కేక అనిపిస్తారు. అరిచాడు ఏడిచాడు ఏడకపోతే లేడని అర్థం. తల్లి గర్భంలో ఉండగా సాయం చేస్తున్నాడా లేదా? అప్పుడు తల్లి సంతోషపడుతుంది. నా బిడ్డ ఆ బిడ్డను చూసి. అదే జ్ఞానం కలిగినట్టు వారైతే దేవుడికి గర్భఫలాన్ని ఇచ్చారు. నీవే చేసావు ఆకారం, నీవే చేసావు నిర్మాణం. అందుకే ఆ తాజ్మహల్ కంటే, చైనా గోడల కంటే, మరొక గోడ కంటే, మరి ఎక్కడో కట్టిన జీసస్ బొమ్మ కంటే ఎన్నో కట్టడాలు, ఎన్నో గోపురాలు ఉన్నాయి. ఎన్నెన్నో అన్నీ మీకు సెల్లో కొడితే వచ్చేస్తాయి. చూసుకోండి ఒకసారి. వాటన్నిటికంటే వాటి పక్కన ఫోటో తీసుకుంటా నువ్వు వెళ్ళి రే తాజ్మహల్ దగ్గర ఫోటోది. టోపీ వెనకాలకు ఒకసారి తీసుకుంటాడు, ఇలా పక్కకట్టి ఒకసారి తీసుకుంటాడు. ఏరా పిచ్చేటి నీకు? దానికంటే నువ్వే గొప్ప. నాకు అందుకే అక్కడ ఇక్కడ ఫోటోలు తీయండి, అది తీయండి, అక్కడ తీయండి అని అర్థమట ఎంచేదంటే మన శరీరం, మానవ శరీర నిర్మాణమే దేవుడు చేసింది. ఆడవిడే మేడ కొట్టుకుంటే, ఆడవిడే కారు కొట్టుకుంటే, ఆడ దగ్గర ఫోటో తీసుకుంటే అది గొప్ప ఏంటి నీకు? దేవుడు నీకు నిర్మాణం చేశాడు. ఆయన ఉండాలి నీ మనసులో. ఆయన నిన్ను చూడాలి, ఆయన నిన్ను గుర్తించాలి, ఆయన నిన్ను పరిశోధిస్తే ఆయనకి నువ్వు సంతోషాన్ని కలిగించాలి. కనుక ప్రియమైనటువంటి వారులారా, భూమి మీద ఉన్న కట్టడాలు గొప్ప అనుకున్నవి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా. కానీ దేవుడు అంటున్నాడు మనిషి జన్మ వింత అంటున్నాడు.
అందుకే ఇంకా నమ్మవని దేవుడు చేసిన కార్యాలు కూడా ఏమన్నాడంటే, నేను చేసిన పనులు ఎవరు చేయలేరు అని దేవుడు అన్ని పనులు చేశాడు. ఆకాశం చేశాడు, ఆకాశం నేను ఒక్కడనే అంటున్నాడు. చూడండి, అదో యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి ఇన్ని వింతలు వింతలని చెప్పుకునే మనుషులు ఎప్పుడైనా ఆకాశాన్ని ఏమైనా చేయగలరా? ఆకాశపు బొమ్మలను గీస్తున్నారు. మనం కొనుక్కున్న ఫోటోలలో ఏముంటది? సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఆ మేఘాలలో ఆ యొక్క ఆకాశం నుండి ఆయా సీనరీస్ అంతా తీస్తాం, కొనుక్కుంటాం. మనకి ఇంకా బుర్ర పనిచేయక మన ఇంట్లో పెట్టు, బయట రియల్గా కనపడుతుంది. మనకి పిచ్చి ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి అది కొనుక్కొచ్చి ఇంకా అది అందంగా ఉన్నదంటావు నువ్వు. నీకు పిచ్చో ఎర్రో నాకు అర్థం కావట్లేదు. రియల్ అండి ఆకాశం, రియల్ భూమి, అన్ని రియల్ చెట్టులు, రియల్ జంతువులు, రియల్ పెద్ద పులి. చూడాలా? జూ పార్క్ వెళ్ళిపో, అవన్నీ కనపడతాయి నీకు. అంత కాకపోతే నేషనల్ జియో పార్కులు అందరూ చూడు, టీవీలు అన్ని రియల్గా అన్ని చూపిస్తాడు అన్నీ. దేవుడని ఒరిజినల్ చేస్తే మనిషి డూబు చేసుకొని గొప్ప అంటున్నాడంటే, మరి ఆడు చింతలోకి వెళ్ళిపోకపోతే ఆడు ఏం బ్రతుకుతాడండి? మాయలోకం మాయను నమ్ముతుంది అన్నట్టుగా మాయను బొమ్మలకు వెలివిస్తున్నారు. దేవుడిచ్చిన ఆకారాన్ని పాడు చేస్తున్నారు. ఆకాశాన్ని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చుచున్నా భూమిని చేశాడంట. అందులో సమస్తాన్ని చేశాడంట. ఏం చేశాడు? సమస్తాన్ని. పక్షులను చేశాడు, పురుగులను చేశాడు, జంతువులు చేశాడు, మొక్కలను చేశాడు, ఎన్నో లక్షలు జీవరాశులు చేశాడండి భూమి మీద. అన్నిటికీ ప్రాణం ఇచ్చాడు, అన్నిటికీ ఊపిరిచ్చాడు. ఎవరు గొప్ప? ఊపిరి లేని చేసి గొప్ప అనుకుంటున్నావు. ఊపిరిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. నీ ఇంటి ముందున్న కుక్కను చూడు, అది జీవం కలిగి ఉంది, ప్రాణం కలిగి ఉంది. నరులందరికీ, భూమి మీద ఉన్న వారందరికీ ఏమిస్తున్నాడంట? ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. భూమిని చేశాడట. నువ్వేం చేస్తావు? భూమిని గ్లోబ్ అని చేస్తావు. గ్లోబ్ అని చేసి ఆఫీసులో డైర్ పెట్టుకుంటాడట, బలం పెట్టుకుంటాడు. చిన్న బంతి లాంటి ఒక చిన్న బొమ్మను చేసుకొని గ్లోబ్ అని పెట్టుకుంటావు. నువ్వు చిన్న బంతని, చిన్న గ్లోబుని చేస్తావు. దేవుడు భూమినే చేసేసాడు. ఆ బంతి మీద ఏమైనా నువ్వు నిలబెట్టగలవా? ఆ బంతి మీద ఏమైనా నిలబెట్టగలవా చెప్పండి? బంతి మీద కాదు కానివ్వండి, మేషాల మీద నిమ్మకాయ నిలబెడతానంటే ఏం ఖాళీగా ఉన్నా పని పట్టలేదు, బాగా పెంచావు, గాలి ఉంటే ఉండొచ్చు ఏదో చిన్న నిమ్మకాయ, అదే పెద్ద గొప్ప అనుకుంటావు నువ్వు. ఆ మీసాలు, ఆ రోషము, ఆ ఆకారాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతావు. నిలబెట్టాడంటే నిలబెట్టాడు, భలే 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 అనుకుంటాడు. అందుకే మీసాలు ఒక రోజు ఒకలా కటింగ్ చేస్తాడు, ఒక రోజు ఇంకోలా కటింగ్ చేస్తాడు. అనుకున్న దేవుడు అని అతను చూస్తే ఇలా మధ్యలోంచి ఇలా చేశాడు గట్టి. అది కట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఇలాగా ఇదంతా ఎక్కడో రెండింటికి ఎక్కడో రెండు. ఎంత వెరైటీ అండి! ఎలా తీసుకున్నా డిజైనే, జడేసుకున్నా డిజైనే, మీసాలు గడ్డం అన్నీ కూడా ఇది చేసుకున్నా డిజైన్ అందం పెరిగిపోతుంది. అదే అందం బాగా ఆలోచించాం. చేయొచ్చు, దేవుడు ఏది ఇచ్చాడు అలా చేస్తున్నాడంటే అందంగా ఉండండి, తప్పులే. కానీ మీ దేహాన్ని పాడు చేసుకోకూడదు. మీ జన్మ చింతలోకి వెళ్ళిపోకూడదు. మానవ జన్మ వింతది. అది దేవుడి నిర్మాణం చేశాడు కాబట్టి అది దేవునికి అంకితం చేయాలి. దేవుడు భూమిని చేశాడు. ఎలా చేశాడు? భూమిని చేసి ఎక్కడ పెట్టాడు? నువ్వు డైరీ బాల్ మీద పెట్టు, ఆఫీసులో పెట్టు. దేవుడు ఎక్కడ పెట్టాడు? శూన్యంలో. ఏబు గ్రంథం 26వ అధ్యాయంలో చూడండి. ఏబు గ్రంథం 26వ అధ్యాయంలో మనకు పరిచయమైన మాట ఏబు గారి గ్రంథంలో రాయబడింది. శూన్యము పైన భూమిని వ్రేలాడి తీసిన దేవుడట భూమిని ఇలా వ్రేలాడి తీసేసాడంట శూన్యంలో. ఎక్కడుంది? మీకు ఎక్కడైనా ఉందా? గోడ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా దేవుడు చేయి పట్టుకున్న కష్టం ఎక్కడైనా కనపడుతుందా? చిటికి నీళ్ళన్నా కనపడుతుందా? చెప్పండి. భూమిని ఏం చేశాడంట? శూన్యం పైన భూమిని వ్రేలాడి తీసాడు. ఇప్పుడు ఏమైపోవాలి? యాంగింగ్ గార్డెన్ కట్టించినట్టు వాడు వ్రేలాడి ఉద్యానాలు ఇరాక్ దేశంలో, ఆ బబులేడు దేశంలో కట్టేసేసారు అని గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఏబు గ్రంథంలో దేవుని బైబిల్ లేఖనాలను పరిశోధించలేకపోయారు. భూమిని శూన్యంలో వ్రేలాడి తీసాడట. వ్రేలాడి తీయడమే కాక 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది మనం కాలు పెట్టిన నేల.
ఆ నేల తిరగకపోతే నీకు బ్రతుకు లేదని నేల తిరుగుతుంది, నక్షత్రాలు తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, గ్రహాలు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాడు. ఎవరి కోసం? నువ్వు తిరగాలంటే ఇవన్నీ తిరగాలి. నీకు భోజనం లేక, సరైన వస్త్రాలు లేక అవి తిరిగితే ఎంత, తిరగపోతే ఎడపమ్మ బతుకెలా ఉన్నది అనుకోండి. అది లేకపోతే నీకు బ్రతుకు లేదు. ఆ పైనుంచి ఎండ కాస్తేనే కానీ ఇక్కడ కూరగాయలు పండవు, నువ్వు అరిసేను పండదు, నీ తోటలు పండవు, ప్రకృతి పండదు. అన్ని పైనుంచి ఆయన సూర్యుని ఏం చేస్తున్నాడు? ప్రకాశింప చేస్తున్నాడు. అంటే సూర్యుని చేసిన దేవుడు వింత కాదంటే ఆయనే మహా వింతైన కార్యక్రమాలు చేయగలడు. భూమిని చేయడములో ఆయనకైనే సాటి, నక్షత్రాలు చేయడములో ఆయనకైనే సాటి, జీవరాశిని చేయడములో ఆయనకైనే సాటి, పువ్వులను చేయడములో ఆయనకైనే సాటి. పువ్వులలో ఎన్నో రకాలు, జంతువులు ఎన్నో రకాలు, ఈ భూమి మీద ఉన్న సతుస్పాత జంతువులు ఎన్నో రకాలుగా చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? అవన్నీ నీకు అవసరమని. ఒక నాలుక ఇచ్చాడు మనిషికి. ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఏదో గొడవాడుకున్నప్పుడు నాలుకలు ఎక్కువ అని చెప్పుకుంటాం తప్ప తినేటప్పుడు ఎన్ని నాలుకలు ఉంటాయండి మీకు? అబద్ధం ఆడడానికి, ప్రేమించడానికి, లేదనడానికి నాలుకలు చాలా ఉన్నాయని ఏదో నాలుకలు అని చెప్తారులేండి. మరి నాలుక ఒకటే నాలుకకు దేవుడు ఎన్ని రుచులు ఇచ్చాడో మనిషి ఆలోచించాలి. పుల్లగా ఉందని నారింజ కాయ తినగానే, దేవా నీకు వందనాలు బాబు, ఏ కాయకి ఆ రుచే పెట్టావు, ఈ రుచి ఎవరు పెట్టారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కాయ బాగాలేదు, ఈ పండు బాగాలేదు, అది బాగాలేదు, ఏదో ఒకటి చేసి చూడు, ఏదో తయారు చేసి చూడు. భూమిలో తప్ప ఎక్కడ పండవయ్యి, అర్థమైందండి? భూమిలో తప్ప, దేవుడు తప్ప ఎవరు పండించరు. దేవుడే వాడికి మనందరికి ఆహారం కావాలా అన్ని పండిస్తున్నాడు. భూమిని అందరి సమస్తాన్ని నిర్మించిన వాడు ఎవరట? అందుకని గడ్డిను, ఇత్తనములు ఇచ్చి చెట్లను నేల మొలిపించినగాక. నేల మొలిపించాలి. నువ్వను మొక్కలు చక్కగా తోటలు, మన తోటలో నాటింపబడాలి. నన్ను ఇంటి దగ్గర ఉండి అలాగే ఎండిపోతాయి, జీడి మొక్కలు మొక్కేస్తే అలా ఎండిపోతాయి. నువ్వు వెళ్ళాలి, నాటాలి. దేవుడు అన్నాడు విత్తనములు మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఆదికాండం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం, గడ్డిలో జాతట, ఇత్తనాలలో జాతులట, చెట్లలో జాతులట, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను నేల మొలిపించిన గాక. దేవుడు పలికాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. వీడు కోడి ముందా చెట్టు ముందా అంటాడు. ఈ నెత్తి మీద ఎంటుకులు ఊడిపోయిన బ్రహ్మానందం ఆర్పేసుకుని తెగన వేసుకుంటారు. బుర్రలేని వాళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు మరి అలాంటి సినిమాలో తీస్తారు. వాళ్ళు సినిమా వాళ్ళకేం తెలుసండి? కోడి ముందా గుడ్డు ముందా అంటే ఇదంటే అలా అంటాడు, అలాంటి ఇలా అంటాడు. అది వాక్యం దగ్గరికి వచ్చే చెప్తాడు. దేవుడు చెప్పాడు, విత్తనములు గల ప్రతి చెట్టును నేల. ఆడేదో హాస్య నటన చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, ఆడున్నాడు అనగానే జనం ఎగబడిపోతారు. దేవుడు వాక్యం ఉన్నదంటే వింటారా? ఇగో ఎలబడిపోయారు. ఇంకెప్పుడు మిగతా బాబు చాలే బాబు అని ఎలబడిపోయారు లేదా? ఆడ అసుక ఇంకా ఉన్నది అనుకోండి, లైన్గా వచ్చేస్తున్నాయి అనుకోండి, సెల్లో ఇంకా అక్కడే ఉంటుంది, తెగన వేసుకుంటే కంకర పట్టుకొచ్చేస్తున్నాను. ఇక్కడ బ్రహ్మాండంగా నవ్వుతున్నాడు ఆయన. నవ్వించేవాడు హాస్య నటులు నేను నరకానికి పంపిస్తాను. దేవుని జ్ఞానంలో ఆలోచింపజేసే మాటలు కూర్చొని పెట్టండి మీ శరీరాన్ని, తప్పే ఉంది. కొన్ని పాటలు కూడా ఎక్కువ పాడారు, విన్నారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, భూమిని శూన్యములో అలాంటి చేశాడు, దాని మీద ఎన్నిటినో చేశాడు. ఎందుకని? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ కక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, ఆయనకు తెలుసు అంటున్నాడు మత్తయి సువార్త 6:8. అంటే మన నాలుకకు అవసరమైనవి, మన కన్నులకు అవసరమైన రంగులు, మన చెవులకు అవసరమైన శబ్దాలు, మన కాలుకు అవసరమైనది, మన ఆహారానికి అవసరమైనవి అన్నీ చేశాడంటే ఏమన్నా అడిగారా? దేవుడా 2 కాళ్ళు ఇచ్చావు, మాకు అది కావాలి ఇది కావాలని అడిగారా? శరీరాన్ని ఇచ్చావు, నేల కావాలని అడిగారా? అడగలేదు. అడగందే అమ్మైనా పెట్టకపోవచ్చు, కానీ అడగకుండా చేసేవాడు ఎవరంటే దేవుడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ కక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇంకెందుకు ఆయన బుర్ర తినేడు? దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఉద్యోగం కావాలి, దేవా నాకు ప్రమోషన్ కావాలి. నువ్వు ఆయన ఇష్ట ప్రకారంగా చెయ్యి. అమ్మ చేయదా, నాన్న చేయదా? అడగకపోతే పెట్టరు అనుకోకండి. అడగనంటే వారికే ముందు చేయాలనిపిస్తుంది తల్లికి.
ఏం అడగడండి అని పెద్ద మొత్తంలో ఆఖరి కాలకే మాట చెప్తారు. బుర్ర తినేసి వాడు రూపాయి పాపాయితో వచ్చేప్పుడు 200 ఒక కుంచుడు బియ్యం 2 చీపురు గట్టలు అలా పట్టుకుపోతాయి. ఆవిడేమో ఆఖరిని అర్రకున్న ఆ మూల ఆవిడట్టుకుపోతాయి. ఇప్పుడు అడగలేదే. దేవుడు అడగకుండానే అన్నీ చేశాడంటే అమ్మ కంటే నాన్నకంటే గొప్పవాడు కాదా? ఆలోచించండి. ఎంత గొప్పవాడండి తండ్రి మన తండ్రి. కీర్తన గ్రంథం 40:5 బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అండి. మట్టి మెదడుని కదిలించే మహాజ్ఞాన గ్రంథము. ఎన్నో విషయాలున్నవి, తరగని గనది. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు, మన ఎడలంట ఎన్నో విస్తారమైన తలంపులు ఉన్నవంట. అత్యంత విస్తారంగా చేశాడు. ఎముకల విస్తారం, నరాల విస్తారం, నరాల చర్మం పైన ఉన్న రంధ్రాల విస్తారం, బుర్ర మీద ఉన్న ఎంట్రుకల విస్తారం. ప్రతి నరాలు కట్ల కొలిది పడి ఉంటాయండి శరీరంలో. తెలియపోయిన ఎక్స్చేంజ్ టౌన్లో ఉంటుంటాయి. అయ్యో ఏదో పెద్ద విస్తారం అనుకుంటాం, కానీ ఆ వాటికంటే విస్తారమైన కట్టల కొలిదిగా శరీరాల్లో ఉంటాయండి నాడీ వ్యవస్థ నరాలు. తెలిపోయిన ఎక్స్చేంజ్ అవన్నీ ఇప్పినప్పుడు చూసినప్పుడు ఎన్నో వైర్లు ఎలా చేస్తారా బాబు అనుకోండి. టీవీ పెట్టుకెళ్తే ఎలా చేస్తారా అనుకోండి. అదేంటి, అది చాలా తక్కువ నీ శరీరంలో ఉన్న నరాల దగ్గర, నీ శరీరంలో ఉన్న రంధ్రాల దగ్గర. అంత చక్కగా దేవుడి నిర్మాణం చేసి నీ ఎడల ఆలోచిస్తున్నాడు ఆయన. అయితే నువ్వేం చేస్తున్నావు? ఎందుకు పుట్టావో తెలియక, ఎందుకు బ్రతకాలో తెలియక, ఎందుకు చనిపోవాలో తెలియక, మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక అన్ని భూమి మీద చింతలో ఉన్నావు, చింతిస్తున్నావు. మత్తయి సువార్త 6:25. మత్తయి సువార్త 6:25, 27, 28. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏము తిందుమో, కావలసినంత తిండి ఉంది లోకంలో. నువ్వు కష్టపడితే ఉంది, యథార్థంగా బ్రతికితే ఉంది. అన్యాయంగా కొట్టేద్దామంటే ఎలా కుదురుతుంది? ఏం తిందుమో అని ప్రతిరోజు బెంగే. ఏము తిందుమో వినాలండి. ఇటువైపు చూసి మిగుచేస్తానండి ఒక పావుగడ శ్రద్ధగా. ఏము త్రాగుదుమోనని మీ ప్రాణమును గూర్చైనను, ఏము ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకండి. అంటే ఈ సంవత్సరం ఎలా బతుకుతాము, ఈ సంవత్సరం ఎలా బతుకుతాము, పండగకి పిల్లలు వస్తారు, బట్టలు ఎలా తీస్తాము, అల్లుడు వస్తాడు, వాళ్ళకి ఎలా ఇస్తాము, బెంగ సెంత బుర్ర ఆరిపోద్ది. సీట్లో బుర్ర తినేస్తుంటారు. ఆ సీటు ఈ సీటు దయచేసి ఆ ఇల్లు దాటి ఎక్కడో చోట నిలబడుతుంది ఆవిడ. లేదా చెప్పు, లేదా చెప్పు, లేదా మరి రెడ్ హ్యాండ్గా దొరికిపోతాడు కదా బుర్రకి. ఏం చేయండి బాబు ఇలాగ అయిపోతాడు, 2 బుర్రకి ఇలాగా చీపురు పాలనే బాబు ఎందుకు గోకేసుకోకి గెంతుకు వచ్చిన తర్వాత వచ్చే వారానికి నన్ను చూడు, 10 రోజులన్నా చూడు. ఇంకేం చేస్తాడు? వాళ్ళు కూడా ఇంకా మారిపోయారు మనకు అనుకూలంగా. మరణపు ఊరిలో చిక్కుకున్న టైటిల్ మీద ధర్మారంలో ప్రసంగం చేశాం కదా. 5 లక్షలు ఇచ్చింది, 10 లక్షలు ఇచ్చింది, ఎన్నో వడ్డీ వచ్చేస్తుంది ఇచ్చింది. చివరికి ఎవరి రూపాయి అవ్వలేదు. అందరు ఎగ్గొట్టారు. పొలం కలిసి వచ్చేస్తుంది అనుకున్నది. ఇద్దరు ఊర్లో పడ్డారు. అపోద ఊర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు దగ్గర కానీ ఇలాంటి పరిస్థితి దగ్గర కానీ. ఏము తిందుము, ఏము త్రాగుదుము, ఆ టయానికి దేవుడు ఇస్తాడు. అనేక మంది అనాథలను పోషించలేదా? ఎగిరే కాకి పిల్లను పోషించలేదా? అడవిలో ఉన్న సింహాన్ని పోషించలేదా? కాకిపిల్లకి ఆహారం ఇచ్చేవారు ఎవరంటున్నాడు దావీదు గారు. సింహం దేవుని చేతిలో ఆహారం తీసుకోవడానికి రెడీగా ఉంటాయట, చేపలు కూడా రెడీగా ఉంటాయట. దేవుడు మాకు ఆహారం పెడతాయని విశ్వాసం వాటికి ఉంది. మాకు లేదు 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 ఉన్న వాళ్ళకి ఉన్నాయని ఓ సొనుగు 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 సొనుగు. అది మానవ పరిస్థితి. కాకి అలా బాధపడుతుందండి, జీవరాశి అలా బాధపడలేదు, చీమలు అలా బాధపడలేదు. అవి ఎప్పుడైనా కన్నీరు కారుస్తున్నాయా? ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే కష్టాలు ఎక్కువయ్యాని ఏ జీవనం చెప్పిందా? మనుషులేనండి తెగ కష్టపడిపోతున్నారు. ఎందుచేత మనిషి జన్మ వింత, అది దేవుడు కలుగు చేశాడు వింత. దేవుడే నన్ను చేశాడు, దేవుని కొరకు బ్రతకాలని తెలియకపోతే చింత, దేవుని కోసం అని తెలియక చింత. ఎందుకు? కడుపే దేవుడు అయిపోయింది అందరికి. ఏంటి చెప్పండి? కడుపే దేవుడి. కడుపు దేవుని చల్లార్చాలి. ఈ కడుపుకి ఏం పెట్టాలి, ఈ శరీరానికి ఎవరిని చేయాలి, ఈ శరీరానికి ఏం కొనాలి, రోజు చింత. నేను అన్నీ ఇచ్చాను కదా మా అడక్కంటానే, ఇంకా ఎందుకు నువ్వు?
నీ జన్మ కారణాన్ని తెలుసుకోకపోతే చాలా వివరాలు లోతుగా చెప్పాలి, సమయం సరిపోదు. మరి నేను చాలా తక్కువ సమయంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మరొక సమయంలో ఎప్పుడైనా ఓపెన్ మీటింగ్ పెడితే 3 రోజులు టైటిల్ ప్రసంగంలో చాలా వివరాలు, నిజంగా బైబిల్ ఇంత గొప్పదా, అద్భుతమా అని నిజంగా బైబిల్ను వదలరండి దేవా నీకు వందనాలు అంటారు. ఇంత జ్ఞానం ఉందా, ఇలా చెప్పేవారు ఈ జ్ఞానం ఉంటే ఎంత చక్కగా విందో కదా అని సంతోషం కలుగుతుంది. 27 వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయము. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు. ఎప్పుడు చింతతో ఉంటారండి, మనోవేదనగా తిరుగుతుంటారు. ఆ మెట్ల దగ్గరే కూర్చుంటారు, ఆ చెట్టు దగ్గరే కూర్చుంటారు. అందరూ ఒకసారి అంటే ఒకడు మరోసారి కూర్చుంటాడు. ఇలా రారన్నా రాడు. ఎందుకని? చింత. తను ఎందుకు పుట్టాడో తెలియకపోతే, చింత కాకపోతే ఏమవుతుంది? మానవ జన్మ గురించి తెలియకపోతే ఏం తెలుస్తుంది? మానవ జన్మ తినడానికి తాగడానికి అనుకున్నారు కానీ దేవుని కొరకు బ్రతకటానికి అనుకోలేదు. అందుకే మీలో ఎవడు చింతించినా, మీరు చింతించడం వలన, బెంగ పెట్టుకోవడం వలన ఎవరు మూరుడు ఎత్తు ఎవరు చేసుకుంటారు, ఎవరు ఎత్తు చేసుకోగలరా అన్నాడు యేసుప్రభు వారు. అంటే చింతించొద్దని మనం చెప్తే అమ్మ చింతపడకూడదు, మాకు అలాగే ఇప్పుడు బాధల్లో ఉంటాయి, ఈ వయసులలో ఉంటాయి అన్నా సరే వాళ్ళు వినరు. వాళ్ళకి అనుభవపూర్వంగా తెలిసేటంత వరకు మీరు చింతించకండి అంటే మేము చింతించకంటూ ఉంటామా? మేము చింతిస్తాం. కుళాయి నీళ్ళు వచ్చేస్తాయి, ఇంటికి కుండలు కొడుకోవాలి, మేకలు వచ్చేస్తాయి, గేదెలు వచ్చేస్తాయి. ఈయన చూస్తే వదలలేదు, ఏదో తింగరోడు అనుకున్నాం, ఈయన చూస్తుంటే ఒకే మరి నిజంగా. ఇప్పుడు ఇదొక చింత. అప్పుడు ఈ చింత యావత్తు దేవుని మీద వేయండి. కొన్ని నిమిషాలు నేను ముగించేస్తాను. 28వ వచనం వాక్యం వదలబుద్దేదని చెప్తుండే. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, వస్త్రాల గురించి ఎందుకు చింతిస్తున్నారు? బట్టలు డిసెంబర్ వచ్చేసింది, అక్టోబర్ వచ్చేసింది, బట్టలు అందరికీ బట్టలు ఉన్నాయి, అయ్యగారికి బట్టలు, నాకు బట్టలు సడన్గా వచ్చేస్తాయి. నాకు ఎప్పుడూ వచ్చేస్తాయి, నేను అడగవలసిన పని నాకు. అప్పుడు దాకా సిరిగిపోయి సింకి ఏది ఉంటే అది, కొండ పొరలు తోటలు ఏదో ఉంటే అలా తిరుగుతుంటా. దేవుడు ఒకే సమయంలో పిల్లలు ఉన్నారు. ఇదిగో చిన్న జీతాలు కలిగినట్టు వారండి వజ్రకోటలో ఉన్న పిల్లలు, చిన్న జీతాలు. వాళ్ళు దేవుని ప్రేమించి వాళ్ళ కేటగిరీ పెరిగే కొద్ది, కొంచెం పెరిగినా సరే, ఆ కొంచెం అయినా సరే ఇవ్వటానికి ముందు అలా టైంలో సరే వాళ్ళ ఆదర్శంగా, వాళ్ళ పేరు గుర్తింపుగా దేవుడు ఇచ్చాడు అని, ఆ సమయంలో గుర్తింపుగా దేవుడు ఇస్తున్నాడు అని వాళ్ళ ప్రేమతో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితాన్ని దేవుని కొరకే హెచ్చిస్తున్నారు కనుక. కాబట్టి మనం చింతించొద్దు, అలాంటి విషయాలు ఎప్పుడు వాటి గురించి ఆలోచించొద్దు. దేవుడు ఇస్తాడు. శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఆహారాన్ని ఇవ్వలేదా? ఆహారాన్ని ఇచ్చిన దేవుడు కోరుకుంటాదని పిల్లల్ని ఇవ్వలేదా? భార్యని ఇవ్వలేదా? ఏది తక్కువ చేసాడు నీకు? భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, లోకాన్నిచ్చి, ఎంతో మంది వీళ్ళందరినీ చుట్టి సమాజాన్ని, సహోదరులను ఇచ్చాడే. నీకు ఏటినా లోటు? ధైర్యంగా బ్రతుకు. అందుకని భూమి మీద నరుడే రాజు, మనమే రారోజు అండి. కుక్క రారాజు ఏం కాదు. కుక్క జడ్జి అంటే దానికేం జడ్జి ఉందని పాపం. చీ అంటే పోయి ఇంకోసారి కూర్చుంటుంది, దానికి ఏం లేదు. నీకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు. వస్త్రముల గురించి మీరు చింతపని ఎలా, అడుగు పువ్వులు ఎలాగి నెదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అందుకే మీరు వస్త్రాల గురించి చింతించకండి, ఆహారం గురించి చింతించకండి, మీరు దేని గురించి చింతించకండి. మరి ఏం చేయమంటున్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింతిస్తే లాజరు పరలోకానికి అర్హత ఉంటుందండి. లాజరు గారికి చింతించలేదండి, ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన అందుకే పరదేశకు వెళ్ళడానికి దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు లాజర్ని. నా ప్రాణమా తిను తాగు సుఖించని, నాకేమీ లోటు లేదనుకున్నటువంటి ధనవంతుడి కోసం దేవదూతలు రావాల్సిన అవసరత లేదండి. వాడు పాతాళానికి వెళ్ళిపోయిన వ్యక్తి. అంచేత మీరు చింతించకండి అంటే చింత. అంచేత మనిషి జన్మ గురించి తెలిస్తే, నన్ను నిర్మించిన దేవుడు నా అవసరతలన్నీ తీరుస్తాడు. నాలుకకు రుచులన్నీ ఇచ్చాడు, చెవులకు శబ్దాలన్నీ ఇచ్చాడు, కనులకు రంగులన్నీ ఇచ్చాడు, శరీరానికి కావలసిన అన్ని సదుపాయాలు దేవుడు చేశాడు. అలాంటి దేవునికి ఎంత బాధ్యత ఉందో చూడండి. ఒక ఆమె మార్తమ్మ గారు అంటుంది, లూకా సువార్త 10వ అధ్యాయంలో 40వ అధ్యాయము. మార్త పాపం యేసుప్రభు మీద అతి ప్రేమ, అవగాహన లేని ప్రేమ ఎక్కువైపోయి, మార్త విస్తారమైన పని పెట్టుకొనుడి చేత
తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? రాక యేసుప్రభు వచ్చాడని ఆమె బోధలింటుంది. మరియమ్మ గారు ఏం చేస్తుంది? ప్రభు రావడమే గొప్ప, అయ్యా మీరు రండి వాక్యం చెప్పండి అన్నట్టు, అయ్యగారు ప్రార్థన చేయండి, నాకు పనింది, వెళ్తాను. అయ్యగారు వందనాలండి, మరి నేను ఇలాగే వెళ్తాం. మా అత్తమ్మ ఏం చేస్తుంది? మరియమ్మ ఏం చేస్తుంది? ప్రభు పాదాల చెంత ఉండి వాక్యం అంటుంది. మా అత్త ఏం చేస్తుంది? పకోడీ చేస్తుంది అనమాట. పకోడీ చేయడం, సేమియా చేయడం, అయ్యగారు కోడిని కొట్టి పలావ్ వండడం అంటే మా సరదా, మనకి పెట్టవచ్చు, తప్పలేదు. ఆ వంట కోసం మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియమ్మనంటే వాడు యేసుప్రభుని అంటుంది, ఈయనంటే బాగుంటుందని. ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కరిదాన్ని కళ్ళంటే నీళ్ళు కారుస్తూ పొయ్యిలో పొగదూరిపోయి నీ కోసం ఇన్ని వెరైటీలు తయారు చేస్తున్నాను, నీకు చింత లేదా అని. మరి ఆయన చింత లేకుండా వచ్చాడా బోధించడానికి? చింత ఉన్నది కాబట్టి శిక్షింపబడినట్టు వాడిని బ్రతికించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఎన్నో బాధలు అనిపిస్తున్నాడు. ఈవిడికి బుర్ర లేక అతిభక్తి ఎక్కువైపోయి నీకు చింత లేదా అని. అప్పుడు యేసుప్రభు కరెక్ట్ అయిన మాట చెప్పాడు. ఏమన్నాడు? అందుకు ప్రభు, మార్తా మార్తా చీపు అనలేదు, గట్టిగా ఏమన్నాడు? అమ్మా మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే, ఆ ఒక్కటే మరియా చేకూర్చుకుంటుంది. విస్తారమైన పనుల వలన పనులు 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 దేవుని కార్యక్రమాలు వచ్చినప్పుడు పనులే. లేఖనాలు పరిశోధన అంటే పోతే పనులే. మనకంత వాక్యం రుచి టేస్ట్ ఏమి మనకు తెలుసు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకుంటాం. దేవుడు రుచి తెలిస్తే ఊరుకుంటావు? అసలు కోడి మాసం రుచి తెలిస్తే నువ్వు ఎక్కడో పోయి చెట్టు దగ్గర ఉంటావా? రుచి తెలిసిన వాడు రెడీగా, అమ్మో ఈ పలానా ఇదని రెడీగా టేబుల్ దగ్గర కంచం దగ్గర కూర్చుంటాడు. రుచి వాక్యం దగ్గర అంతకంటే వేగంగా కూర్చోవాలి. ఇక్కడ మార్త చింత లేదా అని యేసు ప్రభుని అడుగుతుంది. ఆయనకి చింత ఉందో చూడండి. పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 5:7 వచనం 8వ వచనం కుమార్తె చదివింది. చైతన్య చదివిన వచనం చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి దేవునికి చింతట. దేవుడు చింతిస్తున్నాడంటే ఎవరి గురించి? ఇదే రా, ఇంత నేను తయారు చేసి నా కొరకు బ్రతకండ్రా అంటే వీరు నరకానికి పోతున్నారని ఆయనకి చింత. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మనకు చింత. బట్టలు లేవు, అది లేవు, ఇది లేదని చింత, బెంగ. దేవుడు ఎందుకు బెంగ పడుతున్నాడు? చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. 7వ వచనం చదవండి మళ్ళా. 7వ వచనం. కనుక మీ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె. అపవాది మింగేస్తుంది, మింగేయడానికి రెడీగా ఉంది నా పిల్లల్ని, వీళ్ళు ఏమైపోతారో అని బెంగతో ఉంది. పోలీసులు వచ్చేసారని కానీ వారు పోలీసులు వచ్చేస్తున్నారని ఫోన్ చేస్తారు. వచ్చేసారు, పారిపోండి అంటుంటారు. ఎందుకని? పడేసుకుంటారు, నా కొడుకు ఏమైపోతారని. అప్పుడు దగ్గర రూపాయలు బాధ చేస్తున్నాడు అనుకుంటాం, బెంగ. కానీ అపవాది వచ్చి ఎవరిని మింగేద్దామా, ఎవరు అజాగ్రత్తగా ఉంటారా, ఎవరు నిద్రపోతారా, ఎవరు పరజ్ఞానంగా వాక్యం వింటారా, ఎవరు ఇంటి మీద ధ్యాస ఉంది, ఎవరు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, వారిని మింగేయడానికి అది ఎలా ఉంది? అది మిమ్మల్ని మింగేస్తుందేమో అని, మనల్ని మింగేస్తుందేమో అని ఆయన చింతిస్తున్నాడు. కూడు లేదు, గుడ్డ లేదు, ఇల్లు లేదని మనం చింతిస్తున్నాం. యేసుప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం ఇల్లే లేదట. 3 సెంట్లు కాదు, సెంటు కాదు కదా, అడుగు లేదు ఆయనకి. నీకు ఇల్లు లేదు బాబు అని ఆయన అడుగుతావు. మరి దేవుని ఉద్దేశాన్ని ఆలోచించండి. ఒక నిత్యమైన నివాసం నీకు ఇవ్వాలని, చింతలో నుండి నిన్ను తప్పించాలని, మనిషి జన్మ వింత అని తెలుసుకుంటే, దేవుడు తన కొరకు నన్ను పుట్టించాడు, ఆయన కొరకే బ్రతకాలి, నేను బ్రతకాలి, నాకు ఇచ్చిన జత భర్త బ్రతకాలి, పిల్లలు బ్రతకాలి, ప్రతి వారు జన్మకు కారణం ఉంది అని ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి బ్రతకడం అలవాటు చేసుకుంటే మనకి చింత అనేది ఉండదండి. చింత ఉంటే ఎవరికి ఉంటుంది? అయ్యో
మనకు తెలిసిన వాక్యం మరొక ప్రాంతంలో చెప్పాలి, ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పాలి. ఎలా చెప్పాలి, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఏ సంఘ సభ్యుల దగ్గరికి వెళ్ళాలని మరలా 24ని ఎక్కడ పెట్టాలి, రేపు మార్చిలో ఎక్కడ పెట్టాలి, ఎవరిని అడగాలి అని చింతతో ఉన్నారు. దేవుని కార్యాలు జరగలేదేటి అని చింతించాలి. అడగకుండగానే దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడు, మర్చిపోండి. వస్త్రాలు ఇస్తాడు, దాని గురించి ఏ ఇబ్బంది పడకండి. ఏదైనా సరే ఇస్తాడు. కానీ మీరు తగిన ప్రయత్నం, మీ పనులు కూడా మీరు ఏం చేయాలి, చేస్తూ ఉండాలి. నువ్వు చేయగలిగి నీకు చేస్తే చేయలేనిది అయినా చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ లాంగ్ టైం అయిపోతుంది, ముగిస్తాను. మనిషి జన్మ వింత, అది తెలియకుంటే చింత. ప్రతి ఒక్కరూ మరి దీని వివరాలు పూర్తిగా మీరు ఇక్కడున్న వాళ్ళకి, కొంతలో ఉన్న వారికి మరిన్ని వివరాలు ఎప్పుడైనా ప్రసంగంలో మరొకసారి మరిన్ని వివరాలు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుమారులను బట్టి, దానికి కారణమై ఈ ఆలోచన కలిగించిన కుమారుడు షాలేమును బట్టి మరి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అందరి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేయకముందే ప్రకటన అండి. ఇక్కడున్న ఇవన్నీ ఏర్పాట్లు అయ్యేటంత వరకు పురుషులు కూడా ఎవరు వెళ్ళొద్దు, స్త్రీలు కూడా ఎవరి మటుకు వాళ్ళు గొప్పకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు ఇవన్నీ కూడా చక్కబెట్టి, బాధ్యతలు మీవే కదండి. అన్ని పనులు పూర్తిగా చేస్తేనే పని పూర్తి అయినాడు. దేవుని పనులు అన్నీ చేయాలి, ఇవన్నీ సంపూర్ణంగా చేసి వెళ్ళాలి. ప్రార్థన చేసేసారు కదా అని గొప్పని వెళ్ళిపోవద్దు, చక్కబెట్టి అన్ని సర్దిద్ది వెళ్ళండి అని మీకు ప్రేమతో హెచ్చరిక చేస్తాను. ప్రార్థన. మహాప్రేమ కలిగిన మా తండ్రి, దేవాన్ని కొందనాలు చెల్లిస్తాను. ఈ కార్యక్రమం జరిగించడానికి కారకులైనటువంటి నీ కుమారుడు మరి షాలేమును బట్టి నీ కొందనాలు చెల్లిస్తాను. కొంచెం కాలం ఉన్నప్పటికీ నీకు ఉన్నతమైన లోకానికి చేరుకోవటానికి ఇప్పుడున్న ఈ తరములు మా యొక్క కుటుంబాలలో నీ సామ్రాజ్యానికి చేరే అవకాశం లేడనే ఒక బాధ, చింత, అది వాక్యాన్ని బట్టి అన్నీ మేము తొలగించి తగ్గించుకునే భాగ్యం నీ పిల్లలకు కలిగి చేశారు. మా పిల్లలు నీ లోకానికి చేర్చబడుతున్నారంటే అంతకంటే ఏం కావాలి? అంత పసితనములోనే నీ రాజ్యానికి చేర్చబడే అవకాశం ఏ రూపంలో శరీర బలహీనతను బట్టి వచ్చింది. నీ కృపను బట్టి, నీ కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. వారిని బట్టి మా తండ్రి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాల వాక్యం ప్రకటించబడాలి. దేవుడే మనిషి జన్మను కలిగి చేశాడు, మనిషిని పుట్టించింది ఆయన. బ్రతికితే ఎక్కువ పనులు చేయగలడు, అతి త్వరగా వెళితే తిరిగి దేవుని అందుకు ఏడాగు లేకుండా మచ్చ లేకుండా తిరిగి చేరగలం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనిషి జన్మను అర్థం చేసుకొని జీవితాన్ని సరి చేసుకొని బ్రతికే భాగ్యం దయచేయండి. ఈ కొంతంగి గ్రామంలో ఈ అమూల్యమైన 2 ప్రసంగాలు చేయటానికి కారకులైనటువంటి కృపాసింగ్ గారికి, వారి కుటుంబానికి, మరి ముఖ్యంగా కుమారుడికి ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులుగా మరింత అవకాశాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని జరిగించండి అని ఒక మాట పలకటం ఈనాటి తరాలలో ఉన్నటువంటి ప్రత్యేకతగా మేము భావిస్తున్నాం. వారిని కనికరించండి, వారి పరిచర్యను బలపరచండి. పరిచర్యలో ఉన్న వారందరూ కూడా ఇక్కడ అనేకులు చేర్చబడ్డారు. ఈ గ్రామంలో, ఈ పేటలో ఉన్నవారు, ఇంకా పైన అనేక మంది పిల్లలు వచ్చారు. ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డ జీవితాన్ని ఆత్మ సంబంధమైన మాటలతో మీరు నింపారని మేము నమ్ముతున్నాం. ఎన్న మాటలు బట్టి సంతోషిస్తున్నారు. వారు ఎప్పుడు ఎన్నడూ వినలేనటువంటి రుచికరమైన ఆత్మ సంబంధమైన భోజనాన్ని మీరు అందించారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఇక మీదటి కొంతింగిలో ఉన్న పిల్లలు కూడా ఆసక్తి కలిగించి దేవుని కార్యక్రమాలు చేయటంలో ఇలా దేవుని గురించి ఎన్నో గంటలు వెచ్చించి సుదీర్ఘంగా వాక్యాన్ని ప్రకటించబడాలి, వినాలి. అప్పుడే మన కుటుంబాలకి, మన గ్రామానికి, మన పిల్లలకి శ్రేయస్కరమని ఈ కొంతంగి గ్రామంలో ఉన్నవారు, ఈ బైబిల్ పరిశోధన కేంద్రంలో ఉన్నవారికి అందరికీ జ్ఞానం దయచేయండి, బలపరచండి. ఈ కార్యక్రమానికి యవనస్తులు, అలాగే గ్రామంలో ఉన్నవారు, అలాగే మరి బోడపాటు పవన్ కుమార్ గారు ఎంతో సహకారులుగా నిలబడ్డారు. మరి ఆయన ఎంతో సహకారిగా ఉండి ఏ విధంగా జరగాలి అని వారు ఇచ్చినటువంటి భరోసాను బట్టి చక్కగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి పవన్ కుమార్ గారికి, వారికి ఇచ్చిన కుటుంబం, వారికి ఇచ్చినటువంటి సమస్యలన్నిటి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమస్యల నుంచి విడుదల పొంది నీ కృపలు ఎదగటానికి ఈ కార్యక్రమాలు అలాంటి పిల్లలకి నచ్చితే ఇలాంటి కార్యక్రమాలు మరలా జరగాలి, అమూల్యమైన వాక్యం ప్రకటించబడాలని అలాంటి కుమారులు మీరు ఏర్పాటు చేసుకోండి. అలాగే యవన స్త్రీలు, యవన బిడ్డలు కూడా వచ్చారు. వారిని మాటలు విన్నారు, వారు కూడా గ్రహించుకొని నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయండి. మా తండ్రి, ఇంతవరకు సహకరించిన ప్రతి యవనస్తులు, పరిసరలో ఉన్న వారందరినీ దీవించండి. ఇప్పుడు ఎవరి గృహానికి వారందరూ కూడా ఈ పనులన్నీ చక్కపరిచి వెలుచుండగా నీ కృపను తోడుగా ఉంచండి. అలాగే రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమాలు అనేక మంది చేర్చబడి అమూల్యమైన మాటలు వినటానికి, అలాగే 24 జరగబోయే లేఖనాల పరిశోధన, మళ్ళీ మార్చిలో జరగబోయే లేఖనాల పరిశోధన కత్తిపూడికి సిద్ధపడే బిడ్డల్ని
వారిని కూడా బలపరచండి. 24 జరగబోయే కార్యక్రమానికి వజ్రకోట బి రాజేష్ గారు ముందుగానే సిద్ధపడి ఈ కార్యక్రమానికి నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే 2 నెలలకు ముందుగానే ఆయన సిద్ధంగా ఉండి నిలబడి ఉన్నాడు. మరి కుమారుణ్ణి వారి జతను మీ కృపచేత బలపరచండి. ప్రతి వారిని నీ కృపచేత ఆదరించి దీవించి ఆశీర్వదించండి. మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. అందరికీ